స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలును తలంచి, యేసునాథుని మేలును తలంచి స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢాంధకారములో కన్నీటి లోయలలో, గాఢాంధకారములో కన్నీటి లోయలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, యేసుని వెంబడింపా ఎంత భాగ్యమునిచ్చితివి, యేసుని వెంబడింపా ఎంత భాగ్యమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా. ప్రభువాని గొప్పతనము, ప్రభువాని గొప్పతనము, స్తుతికి యోగ్యము, అసఖ్యమైనది వర్ణించాలేమిలా. ప్రభువాని గొప్పతనము, ప్రభువాని గొప్పతనము, సృష్టి గొప్పది అద్భుతమేగా, సంకల్పమెంతో ఉత్తమము. సృష్టి గొప్పది అద్భుతమేగా, సంకల్పమెంతో ఉత్తమము. మానవ జాతి కొరకై ప్రభు, మానవ జాతి కొరకై ప్రభు సిద్ధపరచే సమస్తము, సిద్ధపరచే సమస్తము. నీదు పనులు నీ సామర్థ్యము వర్ణించాలేమిలా. నీదు పనులు నీ సామర్థ్యము వర్ణించాలేమిలా. ప్రభువాని గొప్పతనము, ప్రభువాని గొప్పతనము, నీ రూపమున నరుని సృజించి అధికారము నిచ్చితివి,
నీ రూపమున నరుని సృజించి అధికారము నిచ్చితివి. క్రీస్తునందు నిర్దోషినిగా, క్రీస్తునందు నిర్దోషినిగా నిలువబెట్ట గోరితివి, నిలువబెట్ట గోరితివి. నీదు దయా నీ మంచితనము వర్ణించాలేమిలా. ప్రభువా నీ గొప్పతనము, ప్రభువా నీ గొప్పతనము. సృష్టిని చేసిన శక్తి కంటే పాపికి రక్షణ గొప్పది. సృష్టిని చేసిన శక్తి కంటే పాపికి రక్షణ గొప్పది. నీ యొద్దనున్న సర్వమునిచి, నీ యొద్దనున్న సర్వమునిచి విలువగు ముత్యము కొన్నావు, విలువగు ముత్యము కొన్నావు. నీ ఐశ్వర్యము నీ మహిమను, నీ ఐశ్వర్యము నీ మహిమను వర్ణించాలేమిలా. ప్రభువా నీ గొప్పతనము, ప్రభువా నీ గొప్పతనము. నీకు మానవుడమూల్యము, నీవు ప్రేమించుచున్నావు. నీకు మానవుడమూల్యము, నీవు ప్రేమించుచున్నావు. అందుకే నీ ప్రాణమర్పించి రక్తము కార్చి రక్షించితివి. అందుకే నీ ప్రాణమర్పించి రక్తము కార్చి రక్షించితివి. నీ అద్భుత ప్రేమ నీ కృప వర్ణించాలేమిలా. ప్రభువా నీ గొప్పతనము, ప్రభువా నీ గొప్పతనము. అద్భుతమైన నూతన సృష్టి మానవునికి నిచ్చితివి. అద్భుతమైన నూతన సృష్టి మానవునికి నిచ్చితివి. రాజులనుగా యాజకులుగా వారసులుగాను చేసితివి. రాజులనుగా వారసులనుగా రాజకులునుగా చేసితివి. నీ రాజ్యము నీ ప్రభావము, నీ రాజ్యము నీ ప్రభావము వర్ణించాలేమిలా. ప్రభువా నీ గొప్పతనము, ప్రభువా నీ గొప్పతనము. ఉల్లాసముతో సృష్టి మరచే అద్భుత కార్యములను చూచి, ఉల్లాసముతో సృష్టి మరచే అద్భుత కార్యములను చూచి సంతోషించి ఆరాధించిరి, సంతోషించి ఆరాధించిరి. నీవే సర్వమని చెప్పిరి, నీవే సర్వమని చెప్పిరి. నీ ప్రభుత్వము నీదు సత్యము వర్ణించాలేమిలా. ప్రభువా నీ గొప్పతనము, ప్రభువా నీ గొప్పతనము.
స్తుతికి యోగ్యము అశక్యమైనది వర్ణించాలేమిలా ప్రభువాని గొప్పతనము. పుత్రుడు యేసయ్యానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవుడ, సత్యదేవుడ, ప్రేమ గల తండ్రి, జీవము గల నయానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఏలియా ప్రార్థింపక పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమేయుమా. ప్రార్థించి నిన్ను చేర భాగ్యమేయుమా. నిరంతరం ప్రార్థింప కృపనీయుమా. నిరంతరం ప్రార్థింప కృపనీయుమా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకములో నాకు కావాలయా. సింహాల గుహలోన దానియేలు శక్తి ఈ లోకములో నాకు కావాలయా. నీతో నడిచే వరమీయుమా. నీతో నడిచే వరమీయుమా. నీ సిలువను మోసే కృపనీయుమా. నీ సిలువను మోసే కృపనీయుమా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. పేతురు ప్రార్థింపగా నీ ఆత్మను దింపితివి, నీ పాడు చోటెల్లా దిగిరా దేవా. పేతురు ప్రార్థింపగా నీ ఆత్మను దింపితివి, నీ పాడు చోటెల్లా దిగిరా దేవా. చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియావల్, చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియావల్, ఈ చిన్నవాడిని అభిషేకించు. ఈ చిన్నవాడిని అభిషేకించు. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం
కావాలయ్యా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా, ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆరాధన తండ్రి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, దేవునికి స్తోత్రం. చక్కని పాటలు పాడి ఉదయకాలం ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధన చేయడానికి దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప కృపను బట్టి దేవునికి స్తోత్రం. అవును ప్రియులారా, ప్రార్థనా శక్తి మనకు అధికంగా కావాలి. దేవునికి స్తోత్రం. తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు సహాయం చేస్తాడు. మనం కోరిక మంచిదన్నమాట. యేసుతో హల్లెలూయా, పరిశుద్ధాత్మ. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రార్థన చేసినట్టు మనం కూడా ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు మన తండ్రితో సహవాసం ఉండినట్టు మనం కూడా ఉండాలి. సరే, కాబట్టి ఇప్పుడు ఇలా కొన్ని ఇప్పుడు వచ్చిన మీకు అందరికీ వందనాలు. పరిశుద్ధాత్మలో ఆధారపడి శ్రేష్టమైన పరిశుద్ధ గ్రంథం మన ధ్యానిస్తాం. వాక్యం శ్రద్ధగా వినడానికి పరిశుద్ధాత్మ దేవుడు విని జీవము ఆత్మల వాక్యం మనలో మార్చబడినాక, కృపాదేవుడు అనుగ్రహించినాక ప్రియులారా మనం కలిసి పరిశుద్ధ గ్రంథం ధ్యానిస్తాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 19వ వచనం నిన్న మనం చదివాము. ఒకసారి చదువుతారా? 19వ వచనం. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. ఆమేన్. స్తోత్రం. దానికి ముందు ఒక వాక్యం కూడా చెప్పారు ప్రభు, మిమ్మల్ని అనాథలుగా విడువను. అనాథలు విడవలేదన్నమాట. కాబట్టి యేసే మాటలు ప్రియులారా మన గ్యారంటీ అనమాట. యేసే మాటలు మిమ్మల్ని అనాథలకు విడవలేదు అని ప్రభు చెప్పి ఉంటే ప్రియులారా మనం అది నమ్మాలి అనమాట. పరిస్థితులు కొన్నిసారి మనకు అది ఆ నమ్మకం కలుగ చేయలేదేమో, మన అనుభవం వేరే విధంగా ఉండవచ్చు, కానీ మాట మాత్రం నమ్మాలి అనమాట. యేసే మాటలు గట్టి మనం పట్టుకోవాలి, నమ్మాలి అనమాట. కొన్నిసారి అవిశ్వాసం రావడానికి అవకాశం ఉంది పరిస్థితులను బట్టి, మన అనుభవాన్ని బట్టి. కాబట్టి అందుకొరకు ప్రియులారా పరిస్థితులు కాదు, అనుభవం కాదు, దానికంటే వాక్యమే గట్టిగా పట్టుకోవాలన్నమాట. యేసయ్య మాటలు ప్రియులారా మనం గట్టిగా పట్టుకోవాలి. కాబట్టి యేసయ్య చెప్పిన మాట అనమాట, మిమ్మల్ని అనాథలుగా విడువను, నేను మీ దగ్గరికి వస్తామని ప్రభు మాట ఇచ్చేస్తామన్నమాట. హల్లెలూయా. మీ వద్దకు వత్తును, తెలుగులో అలాగా రాయబడింది బైబిల్లో. అంటే దేవుడు ప్రభు వస్తామని చెప్పారు. కాబట్టి సువార్త విని ప్రియులారా రక్షణ పొందిన మనలో పరిశుద్ధాత్మ వలన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన వచ్చేసామన్నమాట. ఇప్పుడు రెండవ రాకడ ప్రియులారా మనం చూసినట్లయితే ఆకాశములో మేఘములో ఆకాశములో ప్రియులారా ప్రభు వేలాది లక్షలాది దూతలతో కలిసి వస్తారనమాట. అది రెండవ రాకడ అనమాట. కానీ హోలీ స్పిరిట్ వలన ఆల్రెడీ మనల్ని సిద్ధపరచడానికి మనలో ఆల్రెడీ నవ్వు ప్రసెంట్ ప్రియులారా పరిశుద్ధాత్మ వలన నాలో మీలో నివాసం చేస్తున్నాం అనమాట. కాబట్టి యేసుక్రీస్తు చెప్పారు, నేను బ్రతి ఉన్నా కాబట్టి, నేను జీవించున్నా కాబట్టి మీరు కూడా జీవించరు, అంటే మనం కూడా బ్రతుకుతాయి అనమాట. అలా దానికి అర్థం మన సోమరి ఉండాలని కాదు. యేసే నాలో వచ్చి నివాసం చేస్తున్నాడు కదా, నేను సోమరి ఉండడం అని కాదు. యేసుక్రీస్తు ఇప్పుడు ఇలా మన సత్యం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తుకు మన హృదయంలో చోటిచ్చిన తర్వాత యేసే ప్రేమ గ్రహించిన కొలది యేసుక్రీస్తువును కూడా మనం ప్రేమించుకొని దేవుని స్వరం విని యేసుతో కలిసి బ్రతకడం అనమాట. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు చెప్తున్న ఒక విషయం ఉంది, నేను మీ అందరికంటే ఎక్కువ నేను అధ్వానించిన కష్టపడినని, మీకంటే ఎక్కువ నేను పని చేస్తాను. ఇప్పుడు ప్రభు ప్రియులారా మనలో వచ్చినప్పుడు నిజంగా ప్రభుత్వం కలిసి మనం ఉన్నప్పుడు మనం ఎక్కువ హార్డ్ వర్క్ చేసే వ్యక్తిగా తప్పకుండా మార్చబడింది, సోమరిగా ఉండలేదన్నమాట.
దానితో పాటు రెస్ట్ కూడా ఉంది అనమాట. అంటే ఆత్మలో రెస్ట్ అనుభవించుకొని అలాగే మనం శారీరకమైన రెస్ట్ కూడా ఉంది అనమాట. కాబట్టి హార్డ్ వర్క్ అయితే ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే పని విస్తారంగా ఉన్నా కాబట్టి, కొత్త విస్తారంగా ఉన్నా కాబట్టి పని కూడా ఎందుకంటే పరిశుద్ధాత్మతోడు మన ద్వారా కార్యం చేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో ఇప్పుడు నివాసం చేస్తున్న కాబట్టి ప్రియులారా మనం దేవుని ఆరాధన చేస్తాం, దేవుని స్తుతిస్తాం. సిన్స్ ఐ లివ్ యూ ఆల్సో విల్ లివ్. కాబట్టి మనం ఎలాగ బ్రతుకుతాయి ఆ విషయం గురించి ప్రియులారా మనం బాధపడే అవసరం లేదు. ప్రభు మనలో ఉన్నా కాబట్టి ప్రభు మనకు ఆలోచన అనుగ్రహిస్తాడు. ఎలాగ మనం బ్రతకాలి అంతా ప్రభు నడిపిస్తాడు. పరిశుద్ధాత్మదేవుడు సకల సత్యంలో నడిపిస్తాడు. మనం ఎలాగ మాట్లాడాలి, ఆమె ఎక్కడికి వెళ్ళాలి, అన్ని విషయాలు మాట్లాడతారనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం బాధపడే అవసరం లేదు. మనం ఏం చేసుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి, గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన మన ఆత్మలో వచ్చేసామని ప్రియులార విషయం మనం గమనించాలి అనమాట. ఎందుకంటే ప్రతి ఆశీర్వాదాలు కూడా మనలో ఇచ్చిన ఆ క్రిస్తులో ఉంది అనమాట. ఇంకా ప్రియులార మనం చూసినట్లయితే మనం అభిషేకం గురించి మాట్లాడినా కానీ గొప్ప అభిషేకం యేసుక్రీస్తులో ఉంది అనమాట. ఇంకా యేసుక్రీస్తులో ఉన్న దానికంటే గొప్ప అభిషేకం ఎక్కడ లేదనమాట. ఏ ఒక్క వ్యక్తిలో కూడా లేదు. కాబట్టి యేసుక్రీస్తును కలిగిన వ్యక్తిగా మనం ఉండడం అంటే గొప్ప అభిషేకం కలిగిన వ్యక్తులుగా మనం ఇప్పుడు ఉన్నామన్నమాట. మనమేమో ఏలి అభిషేకం కొరకు అడుగుతున్నారేమో, లేదంటే దావీదు పొందిన అభిషేకం కొరకు అడుగుతున్నారేమో, మోసే పొందిన అభిషేకం కొరకు అడుగుతున్నారు. కాబట్టి మోసేకి కానీ దావీదు కానీ ఏలియా కానీ ఎలీషాకి వచ్చిన అభిషేకం అంతా కూడా యేసుక్రీస్తు నుండి కొద్ది అనమాట. కానీ యేసుక్రీస్తును కలిగిన మనలో యేసుక్రీస్తులో ఎంత అభిషేకం ఉంది, ఎంత పవర్ ఉంది, అది మనలో ఉంది అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, గ్రహించుకోవాలన్నమాట. హల్లెలూయా. అది మనం గ్రహించుకోవాలి. యేసుక్రీస్తులో పవర్ ఉంది, గాడ్స్ పవర్ అంటే దేవుని శక్తి ఉంది, దైవ జ్ఞానం ఉంది. ఇప్పుడు సేమ్ యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో రక్షణ పొందిన ప్రతి ఒక్క వ్యక్తిలో ఇప్పుడు నివాసం చేసిన మనలో ఉన్న మీలో ఉన్నామన్నమాట. ఈ సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన అనుభవం చూసినప్పుడు తేడా ఉండవచ్చు, పరిస్థితులు చూసినప్పుడు తేడా ఉండొచ్చు, కానీ వాక్యం సత్యమని వాక్యం నమ్మాలి అనమాట. చేసే మాటలు నమ్మాలి. లేదు కొన్నిసారి అనుభవంలో ఉండవచ్చు, లేదు కావచ్చు. కాబట్టి అనుభవంలో లేదు కాబట్టి మనం అవిశ్వాసం ఉండవద్దు అనమాట. వాక్యం నమ్మాలి, వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మాట మనం నమ్మాలి. అంటే ఈ సత్యం అనమాట. సిన్స్ ఐ లివ్ యూ ఆల్సో విల్ లివ్. 20 కూడా చదువుతారమ్మా. 20 నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరెరుగుదురు. మనం అర్థం చేసుకోవాలి, గ్రహించుకోవాలి అనమాట. అది ఈ రోజు అనమాట. అంటే రక్షణ పొందిన ఆ రోజు నుండి మన ఇప్పుడు ప్రెసెంట్ టుడే అనమాట. ఈ రోజు కూడా మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన నాలో ఉన్నాడు. మీరు ఎంతమందికి ఒక గ్రహింపు ఉంది లేదని అర్థం చేసుకోవాలి. హోలీ స్పిరిట్ వల్ల మనలో ఉన్నామన్నమాట. రెండవది అక్కడ అది తేడా. కానీ పరిశుద్ధాత్మ వలన ఇప్పుడు మనకు సహాయం చేయడానికి, మన ఆత్మను బలపరచడానికి, మానసికంగా మనల్ని బలపరచడానికి, శారీరకంగా మనల్ని బలపరచడానికి ఇప్పుడు మనం ఎన్నో స్ట్రగుల్స్ మీరు అనుభవిస్తున్నాం, ప్రభువుకు తెలుసు. ఇప్పుడు దానికి ఓవర్కమ్ చేయడానికి మనకు సహాయం అవసరం. కాబట్టి ప్రభువే పరిశుద్ధాత్మ వలన దిగివచ్చి మనలో నివాసం చేసుకొని మన ఆత్మ ప్రాణ శరీరాన్ని మనదాన్ని బలపరిచి ముందుకు నడిపిస్తున్నాం అనమాట. ఇప్పుడు మనం గమనించాలి, మనలో వచ్చిన ప్రభు ఎంత గొప్ప వాడని అర్థం చేసుకోవాలి. ప్రభు మనలో వచ్చేసామని సత్యం పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. అర్థం చేసుకోవాలి అనమాట. కాబట్టి అది మనం ధ్యానించాలి, అది మనం ఒప్పుకోవాలి, అది మనం పాటలుగా పాడుకోవాలి. విశ్వాసంతో వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా మన అనుమానంతో ఉండవద్దు. పరిస్థితులు చూసుకొని అనుమాన మాటలు మనం పలుకోవద్దు అనమాట. అవిశ్వాస మాటలు పలుకోవద్దు అనమాట. కాబట్టి ఇది సత్యం అనమాట. వెన్ 20 ఐ ఆమ్ రైజ్డ్ టు లైఫ్ అగైన్. అంటే యేసుక్రీస్తు తిరిగి లేచామన్నమాట. సమాధి నుండి సిలువ వేయబడాము, సమాధి నుండి తండ్రి దేవుడు పరిశుద్ధాత్మ వలన లేపాము. వెన్ ఐ ఆమ్ రైజ్డ్ టు లైఫ్ అగైన్ యూ విల్ నో దట్ ఐ ఆమ్ ఇన్ మై ఫాదర్. ఇప్పుడు యేసుక్రీస్తు తండ్రిలో ఉన్నామన్నమాట. అండ్ యు ఆర్ ఇన్ మీ, మీరు నాలో ఉన్నామన్నమాట. యేసుక్రీస్తు తండ్రిలో ఉన్నాము, యేసుక్రీస్తు తండ్రిలో ఉన్నాము, అలాగే మనమేమో యేసుక్రీస్తులో ఉన్నామన్నమాట. యు ఆర్ ఇన్ మీ, యు ఆర్ ఇన్ అనమాట. ఇన్ అంటే ఇన్సైడ్ అనమాట. క్రిస్తులో మనం ఉన్నామన్నమాట. సువార్త రక్షణ పొందిన మనం అందరూ క్రిస్తు బయట కాదు, క్రిస్తులో ఉన్నామన్నమాట. లోపల ఇన్సైడ్ అనమాట. యు ఆర్ ఇన్ మీ అండ్ ఐ ఆమ్ ఇన్ యూ. క్రిస్తు ఏమో
మనలో ఉన్నాము, మన ఆత్మలో నివాసం చేస్తున్నాం, మనమేమో క్రీస్తులో ఉన్నాము అనమాట. కాబట్టి ఇది ఆల్రెడీ సువార్త రక్షణ పొందిన ఆ రోజు జరిగింది అనమాట. కాబట్టి ఇది మనం గ్రహించుకోవాలి అనమాట, ఇది మనం ధ్యానించుకోవాలి, ఇది మనం ఒప్పుకోవాలి. సత్యం అనమాట, బైబిల్ సత్యం అనమాట, ట్రూత్ అనమాట, ఇది ఆల్రెడీ జరిగింది అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా ఆల్రెడీ జరిగింది. కానీ అన్నిళ్ళు మనం చూసిన రక్షణ పొందలేని వ్యక్తి యేసు మీరు రావాలని ప్రార్థన చేయాలి, అదొక వైపు. అలాగే రక్షణ పొందిన మనం ప్రకటన గ్రంథం 22 అధ్యాయంలో మనం చూస్తున్నాము. ఆత్మ అలాగే పిల్ల కుమార్తె కూడా చెప్తున్నమాట యేసయ్య రావాలి అని. అది ప్రియులారా యేసు కోసం రెండవ రాకడ అనమాట. అండ్ ఆల్రెడీ ప్రియులారా హోలీ స్పిరిట్ వలన, పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మహిమ నిరక్షణ క్రీస్తు మనలో వచ్చి ఇప్పుడు మనకు సహాయం చేస్తున్నాం అనమాట. మన ఆత్మను బలపరుస్తున్నాం, జీవంతో నింపుతున్నాం అనమాట. ఎందుకంటే ప్రభువుకు తెలుసు ప్రభు సహాయం మనకు అవసరం, ప్రభు సహాయం మనకు అవసరం అనమాట. హల్లెలూయా. కాబట్టి మన ఒక స్ట్రగుల్స్, మన ఒక సమస్యలు మనకంటే ప్రభువుకు తెలుసు అనమాట. కాబట్టి దేవునికి అర్థమైంది, దేవుడు సర్వజ్ఞాని కాబట్టి దేవుడు అది గ్రహించుకొని దేవుడే వచ్చి మనలో వచ్చి నివాస చేసుకొని మనను దేవుని కుమార్తె మార్చుకొని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తున్నాం అనమాట. వేరే మార్గం లేదు. చూడండి, అప్పుడు ఎంత సమస్యలు మనం ఉన్నట్టు దేవుడు గమనించామన్నమాట. కాబట్టి దేవుడే అనమాట. కాబట్టి మనం చూస్తున్నాము, పరలోకం నుండి ప్రభు దిగి వచ్చాము, కన్యామరియ ద్వారా, పరిశుద్ధాత్మ వలన కన్యామరియ ద్వారా పుట్టాము, 33 సంవత్సరాలు దిగాము, సిలువలో ప్రాణం పెట్టాము, సమాధి చేయబడాము, సమాధి నుండి 3 రోజులు తండ్రిని దేవుడు లేపాము, తండ్రి దగ్గర వెళ్ళి ఆదరణకర్తని అడిగి మరలా మనలో వచ్చేసామన్నమాట. పరిశుద్ధాత్మ వలన సువార్త రక్షణ పొందిన ప్రతి ఒక్కరిలో ఇప్పుడు పరిశుద్ధులైన, సర్వశక్తి మందుడైన, సర్వాధికారి జీవం కలిగిన దేవుడు మనలో ఉన్నామన్నమాట. కానీ కొన్నిసారి మన అనుభవం చూసినట్లయితే మనకు కొందరికి అనిపిస్తే కొందరికి అనిపించడం లేదేమో. కాబట్టి అదొకరికి అనుభవం మాత్రం మనం చూడవద్దు. అనుభవం చూసుకొని నమ్మిన వారు కొందరు ఉండవచ్చు, కొందరు చూడకుండా నమ్మిన వారు ఉన్నారు, కొందరు చూసి నమ్మే వారు ఉన్నారు. అనుభవం. కాబట్టి ఇప్పుడు ఇలా అనుభవం కొందరికి ఉండవచ్చు, కొందరికి లేదేమో. కానీ సత్యం, వాక్యం గట్టిగా పట్టుకోవాలన్నమాట. వాక్యం సత్యం అనమాట. హల్లెలూయా. ఇప్పుడు ఈ వాక్యం నమ్మాలి, సత్యం అనమాట. కాబట్టి ఇది మనలో జరిగింది, సువార్త రక్షణ పొందిన మనలో జరిగింది. అంటే ప్రభు వచ్చి మనలో ఇప్పుడు నివాసం చేస్తున్నాం అనమాట. తర్వాత 21వ వచనం, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకొందునని చెప్పెను. కాబట్టి ప్రభు కోరుతున్న విషయం ప్రేమ. మన ప్రేమ కోరుతుంది అన్నమాట. అందరికంటే, అన్నిటికంటే, మన ప్రాణం కంటే ఎక్కువ ప్రభువును యేసుక్రీస్తును పరిశుద్ధాత్మ సహాయం వలన మనం ప్రేమించాలి. అది ప్రియులారా, ఆ ఒక్క విషయంలో మాత్రం ప్రభు కొద్ది కూడా వెనుకలేదన్నమాట. అది కూడా మన మేలు కొరకు అనమాట. మన ఎంత పరిశుద్ధాత్మతో నింపబడి ప్రభువును ప్రేమించిన కొలది మన ఆత్మ ప్రాణ శరీరం అంతగా దేవుని యొక్క జీవంతో, మహిమతో, ప్రభు యొక్క అధికారం, అంటే ప్రభు యొక్క పరిపాలనలో మనం వస్తాయి అనమాట. కొద్దిగా ప్రేమించిన కొద్ది ఏరియా మాత్రం మనకు సేఫ్టీ అనమాట. కానీ టోటల్ ప్రభువుకు మనం ఇచ్చేసి ఉండే, ఎంత త్వరగా మనం ఆత్మ ప్రాణ శరీర ప్రభు చేతులు ఉంటే అంత మనకు మేలైన సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభు ప్రియులారా మనం ప్రేమ కోరుతుంది. ప్రభు కూడా సేమ్ ప్రేమించామన్నమాట. ప్రభు కూడా ప్రాణం బట్టి ప్రేమించాం, ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించామన్నమాట. అదే మనతో కూడా అడుగుతున్నాం, మీరు కూడా నన్ను ప్రాణం కంటే ప్రేమించాలి. ఇప్పుడు ఈ విషయంలో కొన్నిసారి మనం స్వయంగా మనకు వీలు లేదు అయినప్పుడు ఈ విషయంలో కూడా ప్రియులారా ప్రాణం కంటే మనలో ప్రేమించిన సేమ్ యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి నివాసం చేస్తున్నా కాబట్టి ఆ కృప మనకు అనుగ్రహిస్తాడనమాట. ఆ కృప యేసుక్రీస్తులో ఉంది, ఆ సామర్థ్యం యేసుక్రీస్తులో ఉంది అనమాట. అంటే మనలో ఇప్పుడు ప్రసెంట్ రక్షణ పొంది మనలో నివాసం చేసిన యేసుక్రీస్తులో ఆ సామర్థ్యం ఉంది అనమాట. ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తే అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం యేసుక్రీస్తు మనల్ని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించి ప్రాణం పెట్టామన్నమాట. కాబట్టి ప్రాణం పెట్టడం మాత్రం కాదు, ప్రాణం తర్వాత జీవం, లేదంటే తర్వాత బ్రతకడానికి తండ్రిని దేవుడు యేసుక్రీస్తుకు అధికారం ఇచ్చాను అనమాట. ఇప్పుడు మనం ప్రాణం పడినప్పుడు అయిపోయిందేనే కాదు, తర్వాత తిరిగి లేవడానికి ఉన్న అధికారం తండ్రి యేసుక్రీస్తుకు ఇచ్చేస్తామన్నమాట. మన బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం.
కాబట్టి ఇప్పుడు ఇలా మనం కూడా అర్థం చేసుకోవాలి, మనం పరిశుద్ధాత్మ దేవుడు మన కృప చూపినాక అన్నిటికంటే అందరికంటే ఎక్కువ ప్రభువును ప్రేమించినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక, తండ్రి కంటే, తల్లి కంటే, భర్త కంటే, భార్య కంటే, పిల్లల కంటే, ఆస్తిపాస్తుల కంటే ఎక్కువ, డబ్బు కంటే ఎక్కువ మన ప్రభువును ప్రేమించిన స్థాయిలో పరిశుద్ధాత్మ సహాయం వలన ఏ వ్యక్తి బ్రతుకుతారో ఆ వ్యక్తిను సాతాను ప్రియులరా సాతానికి ఛాన్స్ లేదనమాట. ఆ వ్యక్తి దగ్గరే సాతాను పని చేయడానికి వీలు లేదు. ప్రయత్నం చేస్తాడు కానీ ఛాన్స్, ఆమె అవకాశం దొరకలేదు. ఎందుకంటే అన్ని ఏరియా ప్రభు యొక్క కవరింగ్లో ఉంది అనమాట. ప్రభు యొక్క సన్నిధితో నింపబడతాయి అనమాట. ప్రభువును పూర్ణ హృదయంతో, పూర్ణ అనుమతో, పూర్ణ శక్తితో ప్రేమిస్తున్న వ్యక్తి ఆత్మ ప్రాణ శరీరం అంతా కూడా దేవుడు తన జీవంతో, మహిమతో, దేవుని యొక్క ప్రశంసతో దేవుడు కాపాడుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. అది మన ప్రొటెక్షన్ అనమాట. హల్లెలూయా. ఇప్పుడు పూర్తి మనకు ప్రొటెక్షన్ కావాలంటే పూర్తిగా ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. మనమేమో కొద్దిగా ప్రభు ప్రేమిస్తా, కొద్దిగా ఇంకా వేరే లెక్కరగా లోగాసులు కానీ ఇంకా ఎన్నో విషయాలు ఉండవచ్చు, వారు కూడా కొంత చూపాలి కదా. తర్వాత మిమ్మల్ని కొంత ప్రేమిస్తామని మనం అనుకున్నారు. కాబట్టి ఫస్ట్ ప్రియులరా దేవుడిని మనం ప్రేమించాలి. దానివల్ల మనకు మేలు. ఎందుకంటే మనం ఎంతగా ప్రభువును ప్రేమించినా కొలది మీ తల్లిను, లేదంటే మీ తండ్రిను, లేదంటే మీ భర్తను, మీ భార్యను, మీ పిల్లలను, మిమ్మల్ని ఇద్దరును మీరు పరిశుద్ధాత్మ ప్రేమతో నింపబడి, పరిశుద్ధమైన ప్రేమతో నింపబడి మీరు ప్రేమించే వ్యక్తిగా మార్చబడతాయి అనమాట. దేవునికి స్తోత్రం. స్వార్థం లేకుండా ప్రేమిస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం కొందరు ప్రేమిస్తున్నారేమో, కొందరు మనుషులను మనం ప్రేమిస్తున్నాం, దానిలో స్వార్థం ఉండవచ్చు. కానీ ఫస్ట్ ప్రియులారా ప్రభు ప్రేమతో నింపబడి ప్రభువును ప్రేమించే వ్యక్తి ఉండే ఆ ప్రేమలో స్వార్థం ఉండలేదన్నమాట. అది గొప్ప విషయం అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం స్వార్థ ప్రేమ తేడా ఉంది అనమాట. మన ప్రేమ తేడా ఉంది. స్వయ ప్రేమ, మన మనిషి యొక్క ప్రేమ మనం చూసినట్లయితే ఎవరైనా మేలు చేసినా చాలా ప్రేమ చూపిస్తాము. కానీ అదే వ్యక్తి ఎవరైనా మేలు మనకు చేయలేదు అని, నేను మేలు చేయలేదు బ్రదర్ సిస్టర్, నేను అప్పుడు మేలు చేసాము ఇంకా మేలు చేయలేదు అని చెప్పినప్పుడు మన ముఖం ఎలా ఉంది, మన మనసు ఎలా ఉంది, అప్పుడు కూడా మనం ప్రేమిస్తున్నామంటే అది దేవుని ప్రేమ కాదు. ఆ వ్యక్తి మేలు చేసినప్పుడు ప్రేమించాము, మేలు చేయలేదు అని చెప్పినప్పుడు ఆగిపోయామంటే అది మనిషి ప్రేమ అనమాట. దేవుని ప్రేమ మాత్రం అది ఆగలేదు. బైబిల్లో రాయబడింది శత్రువులను కూడా ప్రేమించమని. అంత గొప్ప స్థాయిలో ఉన్న ప్రేమ అనమాట యేసయ్య ప్రేమ. శత్రువులు అంటే గాయపరిచేవారును, ఇన్సల్ట్ చేసేవారును, అవమానపరిచేవారును, ఒకవేళ మనకు కొన్ని ఆశీర్వాదాలు మనకి ఇవ్వలేదు అని చెప్పినప్పుడు కూడా వారి కొరకు ప్రార్థన చేసేది దేవుని ప్రేమ అనమాట. కానీ నాకు ఆమె నా సహాయం ఇవ్వలేదు అని చెప్పినప్పుడు మన ప్రేమ అంటే ఆగిపోతుంది. దేవుని ప్రేమ అయితే మరలా కూడా ఒకవేళ వారు ఇబ్బందులు ఉంటే వారికి సహాయం చేస్తే అనమాట. దేవుని ప్రేమ అనమాట. కాబట్టి మనం ఏ ప్రేమలో ఉన్నామని మనం అర్థం చేసుకోవాలి. మన స్వయ ప్రేమలో ఉన్నామా, దేవుని ప్రేమలో ఉన్నామా? కాబట్టి దేవుని ప్రేమ చాలా గొప్పది అనమాట. హల్లెలూయా. కాబట్టి ఆ దేవుని ప్రేమ ప్రియులరా యేసుక్రీస్తును కలిగిన మనలో ఉంది అనమాట. అంటే మన ఆత్మలో ఉంది, యేసుక్రీస్తులో ఉంది కాబట్టి మనలో ఉంది అనమాట. యేసుక్రీస్తులో ఉన్నదంతా కూడా మన ఆత్మలో ఇప్పుడు ఉంది అని సత్యం వాక్యం ద్వారా ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు చెప్పినమాట, those who accept my commandments and obey them are the ones who love me. ఇప్పుడు నన్ను ప్రేమించేవారు నా మాటలు ఆలగిస్తారనమాట. కాబట్టి ప్రియులారా మనం దేవుని ప్రేమిస్తున్నామంటే దేవుని స్వరం విని బ్రతుకుతాయి అనమాట. స్వరానికి లోబడుతుంది. దేవుని స్వరం, యేసయ్య స్వరం ఎల్లప్పుడూ తండ్రి చిత్తంలో ఉంది అనమాట. తండ్రి చిత్తం నుండి అటు ఇటు యేసుక్రీస్తు చేయలేదన్నమాట. మనమేమో మన ఇష్టం అంతా చేస్తారేమో. మనకి ఏదైనా చూసినప్పుడు అది మనకు కావాలని మన నేత్రాశ, శరీరాశ, జీవపడ్డంబు. కానీ యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే తండ్రి చిత్తానికి ఫస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ప్రయారిటీ తండ్రి చిత్తం. హల్లెలూయా. కాబట్టి మన పరిస్థితి ఎలా ఉంది? తండ్రి చిత్తం కొన్నిసారి మనం పక్క పెడతారేమో. నా ఇష్టం చాలు అని మనం చెప్తారు. అక్కడే మనం ఫెయిల్ అయిపోతాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ప్రార్థన చేయాలి. యేసయ్యా మీ చిత్తం నాకు చాలు, తండ్రి మీ చిత్తం చాలు, వాక్యానుసారమైన పరిశుద్ధాత్మ స్వరం అని దేవుని చిత్తం మన జీవితంలో జరగాలని అంత ధైర్యంతో మీరు ప్రార్థన చేస్తారా? ఇప్పుడు మీరు నిజమైన దేవుని కుమారుడు, మీరు నిజమైన దేవుని కుమారుడు, సత్యంగా మీరు ఆ దేవుని ప్రేమిస్తున్నామన్నమాట. హల్లెలూయా. ఆకస్థాయిలో మనం ఉండాలి అనమాట. దేవునికి మన విశ్వాసం ఆకస్థాయిలో ఉండాలి. దేవా మీరు ఇచ్చి ఉంటే నేను తీసుకుంటా, మీరు ఇవ్వలేదు అంటే
నేను బాధపడను, నేను సనగలేదు, నేను గుణగను. ఇప్పుడు ఈ సనుగుతున్న వ్యక్తి, గుణవుతున్న వ్యక్తులను ప్రియులారా మనం చూసినట్లయితే దేవునితో వారు సంబంధం తక్కువ ఉంది అనమాట. అందుకనే సనుగుతున్నా అనమాట. వారు జీవం గల దేవుని సరిగా చూడడం లేదు. నిజంగా దేవుని చూస్తున్న వ్యక్తులు, దేవునితో సహవాసం చేస్తున్న వ్యక్తులు సనగలేదు, గుణగలేదు అనమాట. దానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే వారు మనుషుల మీద ఆధారపడలేదు. వారు మనసు ఎల్లప్పుడూ జీవం గల దేవుని మీద అనమాట. కాబట్టి జీవం గల దేవునిలో ఆధారపడుతున్న వ్యక్తులు సడగడానికి అవకాశం రాదనమాట. దేవుని చిత్తానుసారంగా దేవుడు వారికి ఎల్లప్పుడూ సహాయం చేస్తారు. కాబట్టి జీవం గల దేవుని సంబంధం కలిగిన వ్యక్తులు మనం చూసినట్లయితే ఎల్లప్పుడూ వారు ఆరాధిస్తారు, స్తుతిస్తారు. ఎందుకంటే దేవుడు చేస్తున్న మేలు వారు గ్రహించుకొని దేవుని ఆరాధించుకొని స్తుతించుకొని బ్రతుకుతారు. సనగడానికి వారికి టైం ఉండలేదు. ఇప్పుడు సనవుతున్న వ్యక్తులు, గుణవుతున్న వ్యక్తులు ఉండేవారు పరిశుద్ధాత్మ గ్రిప్పులో లేదనమాట. వారు పరిశుద్ధాత్మ గ్రిప్పులో లేదు. వారు సొంత పవర్ వాడుతున్నారనమాట. ఇప్పుడు సొంత శక్తి నుండి మనం బయటకు రావాలి. యేసుక్రీస్తు శక్తి మనం వాడుకోవాలి. పరిశుద్ధాత్మ దింపబడాలి, వాక్యతో దింపబడాలి. సడగడం, గుణగడం వలన దెయ్యాల యొక్క ఆమె పనిచేయడానికి అవకాశం ఉంది. పరిశుద్ధ ఆమె యేసు ఎలాగ పని చేస్తాడు. కాబట్టి ప్రియులారా మనం సనగడ గుణగడం మనం ఆపాలి, కంప్లైంట్ చెప్పడం మనం ఆపాలి. లేదంటే ప్రభు ఎలాగ పని చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి మన మాటలను బట్టి ఎన్నో ఆశీర్వాదాలు మన అనుభవించలేని పరిస్థితిలో ఉంది. చాలా మంది ఆశీర్వాదం అనుభవించాలని ప్రభు కోరుతుంది. కానీ సనగడం, గుణగడం దానివల్ల ఏమవుతుంది, ప్రభు మనకు చేయడానికి ఉన్న ఆశీర్వాదాలు లేట్ అవుతాయి అన్నమాట. అదొకరికి 1 పేతురు 3:9-10 రాయబడి ఉంది. ఆశీర్వాదం అనుభవించాలంటే, ఆశీర్వాదం అనుభవించాలని కొరకు దేవుడు పిలిచారు. కాబట్టి కీడుకి బదులు కీడు చేయవద్దు, దూషణకు బదులుగా దూషణ చేయవద్దు అనమాట. కాబట్టి మనం నాలుక జాగ్రత్త ఉండాలన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆలోచన మాటలు మనం దేవుని చిత్తానుసారంగా మాట్లాడుకోవడం నేర్చుకోవాలి. 1 పేతురు 3:10 రాయబడింది. మంచి ధనములు చూడగోరువాడు నాలుక కాపాడుకోవాలి. అంటే కబడపు మాటలు చెప్పకుండా పెదవులను కాచుకోవాలి అని రాయబడింది. మంచి ధనములు చూడాలని మన కోరిక ఉండవచ్చు. మంచి ధనం దేవుడు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు ఈ రోజు మనకు మంచి రోజు అనమాట. దేవుడు అనుగ్రహించిన చక్కని ఒక రోజు. చాలా మంది అనుకున్నారు న్యూ ఇయర్ వచ్చినప్పుడు అదే మంచి రోజు అని. ఓకే, అది కూడా మంచి రోజు దేవుడు ఇచ్చిన దేవునికి స్తోత్రం. కానీ ఈ రోజు కూడా ప్రతిరోజు దేవుడు ఇచ్చిన రోజు కాబట్టి న్యూ డే, అదంతా డే మనం సెలబ్రేషన్ చేయాలి. నిజంగా ప్రతిరోజు ఈ రోజు మనం సెలబ్రేట్ చేయాలి. పరిశుద్ధాత్మ ఇవ్వబడి ఈ రోజు మనం సెలబ్రేట్ చేస్తున్నామా, లేదంటే న్యూ ఇయర్ ఒక్క రోజు మనం సెలబ్రేట్ చేస్తారా? మన పరిస్థితి ఎలా ఉంది? స్తోత్రం. ఈ రోజు కూడా దేవుడు వచ్చినట్టు మనం అర్థం చేసుకోవడం లేదా? స్తోత్రం. కాబట్టి ప్రతిరోజు క్రిస్తునందున్న ప్రియులారా మనం ప్రతిరోజు ఆనందించుకోవాలి. ప్రతిరోజు మనం తండ్రిను మహిపరచుకోవాలి. థ్యాంక్ యూ చెప్పాలి అనమాట. ఎక్కువ థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ రోజు ఇది కొత్త రోజు అనమాట. ఇప్పుడు దాకా మనం మన అనుభవించిన న్యూ డే అనమాట, కొత్త రోజు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం ఒక్క రోజు మాత్రం సెలబ్రేట్ చేస్తారేమో, మిగిలిన రోజు అంతా మర్చిపోతాం. అలా మనం ఉండవు. దేవునికి అంటే మిగిలిన రోజు ఒక శ్రేష్టత మనం పక్క పెడతాము. ప్రతిరోజు కూడా ప్రియులారా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే తండ్రిని దేవుడు మనకు దేవుడు ఇచ్చిన జీవితం గొప్పది. దేవుడు ఇచ్చిన ప్రతి రోజు కూడా చాలా గొప్పదని సత్యం పరిశుద్ధాత్మని ప్రియులారా అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకొని ప్రియులారా మనం దేవుని ఆరాధించుకోవాలి, దేవుని మహిమపరచుకోవాలి. దేవునికి స్తోత్రం. లేదంటే మనం మోసపోవడానికి అవకాశం ఉంది. కొందరేమో ఒక రోజు. హల్లెలూయా. కాబట్టి ప్రతిరోజు దేవుడు ఇచ్చామని గ్రహించుకొని ప్రతిరోజు దేవుని నమ్మకంగా దేవునితో ఫెయిత్ఫుల్ గా బ్రతకాలి అనమాట. హల్లెలూయా. అలాగే బ్రతకడం అదే ప్రియులారా దేవుడు కోరుతుంది అనమాట. ఒక రోజైనా కాదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒక రోజు మీకు శ్రేష్టంగా ఉంటే ఓకే, మంచిది, తప్పు కాదు. కానీ ప్రతిరోజు కూడా చాలా శ్రేష్టంగా ఉంది అని సత్యం పరిశుద్ధాత్మని అర్థం చేసుకొని గ్రహించుకొని మనం బ్రతకాలి అనమాట. ప్రతిరోజు సిద్ధపాటు ఉండాలన్నమాట. ఒక రోజు కొరకు కాదు, ప్రతిరోజు సిద్ధపాటు ఉంటే అదే గొప్పది అనమాట. దేవుడు అది కోరుతుంది. అప్పుడు మనం దేవుడు ఇచ్చిన ఆ రోజు ఎంత గొప్పదని గ్రహించుకొని ప్రతిరోజు మనం ఆరాధించేవారు ఉండాలి, స్తుతించేవారు ఉండాలి, ప్రేమించేవారు ఉండాలి. దేవునికి స్తోత్రం. లేదన్నా మనం కొన్ని మిస్ అయిపోతాయి అనమాట. సరే, కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నట్లయితే ఇక్కడ చదువుబడిన వాక్యం ప్రియులారా మనం చూస్తున్నట్లయితే ప్రభు మన ప్రేమ కోరుతుంది అనమాట. ప్రభు మన ప్రేమ కోరుతుంది. ప్రేమ. కాబట్టి ప్రభువుని ప్రేమించే వ్యక్తులు ప్రభు స్వరానికి లోబడతాయి అనమాట. ప్రభువుకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఇప్పుడు ఎలాగుంది, మనం ప్రభువుకు వ్యతిరేకంగా మాట్లాడతా?
ప్రభు కూడా అడ్వైస్ ఇస్తారంటే మన ప్రభు కంటే గొప్ప స్థాయిలో ఉన్నాం కాబట్టి ప్రభువుకు లోబడాలి. యేసుక్రీస్తుకు ఇప్పుడు ఇలా లోబడిన వారు ఉండాలి. యేసుక్రీస్తు అధికారానికి లోబడాలి. బైబిల్లో రాయబడింది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది, పురుషులారా మీరు మీ భార్యను ప్రేమించుడి. అంటే హస్బెండ్ భార్యను ప్రేమించాలి అనమాట. హస్బెండ్ భార్యను ప్రేమించాలి. యేసు కూడా సంఘానికి ప్రాణం పెట్టినట్టు అలాగే భార్య కూడా భర్తను ప్రేమించాలి, గౌరవించాలి. కానీ లోబడాలి అని ఒక మాట కూడా రాయబడింది. అంటే భర్త ఒక అధికారానికి లోబడాలి. అప్పుడు మాత్రమే కుటుంబ జీవితం సక్సెస్ అవుతాయి. భర్తకు లోబడలేని స్థాయిలో ఉంటే ఆ కుటుంబ జీవితం ఎలా సక్సెస్ అవుతాయి? ప్రత్యేకంగా రక్షణ పొందిన హస్బెండ్ ఉన్నవారు లేదు. కాబట్టి ఇప్పుడు ఇలా దేవునికి లోబడాలి. కాబట్టి మనం కూడా సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు. కాబట్టి సంఘం యేసుకు లోబడాలి. అలాగే అనమాట కుటుంబ జీవితంలో కూడా అలాగే అనమాట. దేవునికి స్తోత్రం. లోబడాలి అని బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన ఉన్న కాబట్టి ప్రియులారా ఈ అన్ని విషయంలో మనకు సహాయం చేస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్న కాబట్టి మనకు సహాయం చేస్తాడు. 23వ వచనం చదవనమ్మా. 23. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. ఆమేన్. వాని యొద్దకు ప్రభు వస్తారనమాట. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు వచ్చి వారితో పాటు నివాసం చేస్తాడు. అంటే హోముగా ఒక ఇల్లుగా మారుస్తాడు అనమాట. కాబట్టి మనం ఇది ఆల్రెడీ సువార్త దర్శనం పొందిన మనలో జరిగింది అనమాట. మన ఆత్మలో ఇప్పుడు చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అంటే మహిమాంధ్ర క్రిస్తు ఉన్నాడు. క్రిస్తు అంటే తండ్రి, అంటే తండ్రి, కుమారి, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు నువ్వు ప్రస్తుతం రక్షణ పొందిన మనలో వచ్చి మనల్ని తన ఇల్లుగా లేదంటే హోముగా, తన మందిరంగా, టెంపుల్ గా నిన్ను దేవుడు ఆల్రెడీ మార్చేస్తామన్నమాట. ఆల్రెడీ మార్చేస్తే అని యేసుక్రీస్తు భూమిలో బ్రదైనప్పుడు చెప్పామన్నమాట. ఈ భూమిలో బ్రదైనప్పుడు చెప్పాం. ఇప్పుడు యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టాం, సమాధి నుండి తిరిగి లేచాం. సువార్త విని రక్షణ పొందిన మనల్ని తన మందిరంగా లేదంటే తన ఇల్లుగా, తన హోముగా ప్రియులారా మనల్ని ఆల్రెడీ మార్చేసాం. అందువరకు ప్రియులారా మన అనాథులుగా లేదనమాట. క్రిస్తువుని కలిగిన ఎవరు కూడా ఇప్పుడు అనాథులుగా లేదు. ఆమేన్. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం కొన్నిసారి చెప్తారేమో, అప్పుడు నాకు ఎవరో సహాయం చేస్తారు, ఎవరు నాకు సహాయం చేయడానికి లేదని ముట్టిగా మనం చెప్పేది. రక్షణ పొందిన తర్వాత కూడా మనకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ 24 hours అంటే ఎల్లప్పుడూ నిరంతరం సహాయం చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నాడు. హోలీ స్పిరిట్ మనలో ఉన్నాడు. మనకు సహాయం చేయడానికి నాకు మాత్రం ఎవ్వరు లేదని కొన్నిసారి మనం చెప్తారేమో. అంటే దానికి అర్థం మనం మనలో ఇచ్చిన ప్రభువుని మనం చూడడం లేదనమాట. మనలో ఇచ్చిన ప్రభువుని చూడడం లేదు. కొన్నిసారి మనం చెప్తారేమో, అబ్బో నన్ను ప్రేమించేవారు ఎవరు లేదేమో. అది కూడా సత్యం తెలియకుండా అలాగే మాట్లాడుతున్నాము. కాబట్టి మనల్ని ప్రభు ప్రాణం పెట్టి ప్రేమించారు. ఈ ప్రేమ ప్రియురాలు మనం గ్రహించుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, వేరే ఇద్దరు మనను, ఈ తల్లి గాని, తండ్రి గాని, భర్త గాని, భార్య గాని, పిల్లలు గాని ప్రేమించలేకపోయినా గాని అది మీకు అంత బాధ రాదు. ఎందుకంటే పరిశుద్ధమైన ప్రేమ మీకు దొరుకుతుంది. దేవుడు ప్రేమ మీరు పరిశుద్ధాత్మ వలన అనుభవం. దేవుడు మనల్ని ప్రేమించాం, గ్రహించుకొని ప్రేమ పొందుకొని అనుభవించుకొని మనం ముందుకు వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ప్రేమించిన దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నాం. కాబట్టి నన్ను ఎవరు ప్రేమించలేదని మనం ఇంకా బాధపడాల్సిన అవసరం లేదనమాట. ప్రాణం పెట్టి ప్రేమించాం. ప్రాణం పెట్టడం మాత్రం కాదు, సమాధి నుండి తిరిగి లేచి పరిశుద్ధాత్మ వలన వచ్చి మనతో పాటు వచ్చి నివాసం చేస్తున్నాం. అది ప్రేమ అనమాట. మనతో పాటు నివాసం చేస్తున్నామంటే అది ప్రేమ అనమాట. స్తోత్రం. నేను ఏమాత్రమైన విడువను, ఎన్నుడును, ఎడబాయను అని చెప్పిన మాట ప్రేమ అనమాట. నేను మొన్న అనాథులు విడవలేదు అంటే ప్రేమ అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను తోడుగా ఉండాను, సహాయం చేస్తాం, బలం ఇస్తాం అని ప్రభు చెప్పామన్నమాట. కాబట్టి అది ఇప్పుడు మన జీవనంలో ఇప్పుడు రియల్ గా జరుగుతుంది అనమాట. ఇప్పుడు నడుస్తుంది అది. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చి, మహిమాంధ్ర క్రిస్తు మనలో వచ్చి, మన ఆత్మ, ప్రాణ, శరీరం అంతా కూడా అనుదినం బలపరిచి ముందుకు మనను జయంతో నడిపిస్తున్న జీవితం క్రిస్తునందు తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించిన ఇప్పుడు ప్రజెంట్ మన జీవితం అని సత్యం ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. కానీ మనం చాలాసారి ఎలాగ అనుకున్నారంటే ప్రభు బయట ఎక్కడో ఒక చోట్ల ఉన్నారు, ప్రభు పరలోకంలో ఉన్నారు, లేదంటే పలానా చర్చ్ బిల్డింగ్ లో ప్రభు నివాసం చేస్తున్నాడు, కాబట్టి నేను అక్కడ వెళుతున్నప్పుడు మాత్రమే ప్రభువును చూడడానికి వీలుంది అని మన మైండ్ లో
చాలా చాలా మెసేజ్ వలన నాటబడి ఉండవచ్చాము. అంటే బైబిల్ సత్యం పరిల్లారు మనం అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ మనం దేవుడు మనల్ని మందిరంగా మార్చాము, టెంపుల్ గా, హోలీ స్పిరిట్ టెంపుల్ గా, మందిరంగా మార్చాము. కాబట్టి మనం ఒకవేళ చర్చ్ బిల్డింగ్ లో మనం ఎందుకు చర్చ్ బిల్డింగ్ లో మనం కలిసి పెట్టినప్పుడు మనం మందిరంగా మార్చబడి మనం ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. అన్నడు ఉండే మందిరంగా మార్చబడాలి. సువార్త వినాలి, రక్షణ పొందాలి, యేసుక్రీస్తును స్వీకరించాలి. అప్పుడు దేవుని మందిరంగా మార్చబడుతుంది. కాబట్టి యేసుక్రీస్తును స్వీకరించిన వారుగా ఉన్న మనం మందిరంగా ఆల్రెడీ మార్చబడామన్నమాట. కాబట్టి దేవుడు జీవంగల దేవుని మందిరం అంటే మనం అనమాట. హల్లెలూయా. జీవంగా దేవుని మందిరం అంటే మీరు అనమాట, మనం అనమాట. వీఆర్ టెంపుల్ ఆఫ్ హోలీ స్పిరిట్. కాబట్టి మనం నడిచినప్పుడు దేవుని మందిరం మూవ్ చేస్తున్నాం అనమాట. దేవుని యొక్క ప్రెసెన్స్ మనం మోసుకొని, అది మన మార్కెట్లో వెళ్ళినా కానీ, బస్సులో వెళ్ళినా కానీ, ట్రైన్లో వెళ్ళినా కానీ, ఫ్లైట్లో వెళ్ళినా కానీ మనం మందిరంగా ఉన్నామని, మనతో ప్రభు ఉన్నామన్నమాట. సోతన్ ఎంత గొప్పది కదా. కాబట్టి ప్రభుత్వం ఇంకా దూరం లేదనమాట, ఉన్నాం. ఇంకా ప్రియులారా మనం చూస్తుంటే మన ఆత్మలో పరిశుద్ధాత్మదుడు వచ్చేస్తామంటే మన లోతైన సహవాసంలో వచ్చేస్తామన్నమాట. కానీ మనలో అనుకున్నారు కొందరేమో చాలా లోతుగా సహవాసంలో ఉన్నారు, నేనేమో చాలా దూరంగా ఉన్నారని మీరు ఆలోచన చేస్తున్నారు. సత్యం ప్రియులు అర్థం చేసుకోవాలి, మనం కూడా లోతుగా ఉన్నాం. రక్షణ పొందిన రోజు నుండి పరిశుద్ధాత్మదుడు మన ఆత్మలో దిగి వచ్చామంటే మామూలు కాదు. మన ఆత్మలోనికి అది లీనమైపోయింది అనమాట. ఆమె ఏకంగా మార్చబడి మన ఆత్మ పరిశుద్ధాత్మదుడు ఒకటే మార్చబడాం. పరిశుద్ధాత్మ వల్ల యేసుక్రీస్తు మనం ఒకటే మార్చబడామన్నమాట. ఇది మనం ధ్యానించుకోవాలి, ఇది మనం గ్రహించుకోవాలి. లేదు నేను వేసే చాలా దూరంగా ఉంది అంటే మీరు తప్పకుండా భయపడుతుంది, మీకు భయపడుతుంది, బాధ వస్తుంది. కానీ మీరు యేసుక్రీస్తు ఒకటే ఉన్నామని మీరు గ్రహించుకొని ఉండే, అది నిరంతరం మీరు ధ్యానించుకొని ఉండే, మీరు ఆనందం నదులు మీ ఆత్మ నుండి పొంగి పొర్లుతాయి అనమాట. అలాగే ఆనందం నదులు పొంగి పొర్లుతుంది, ప్రేమ మీ ఆత్మ నుండి పొంగి పొర్లుతుంది, దేవుని శక్తి మీ ఆత్మ నుండి పొంగి పొర్లుతాయి అనమాట. కాబట్టి మనకు ప్రియులారా ప్రభు చేస్తున్న గొప్ప కార్యం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి సిల్వలో మాత్రం కాదు, సిల్వలో ప్రభు గొప్ప కార్యం చేశాడు. సమాధి నుండి తిరుగులేచి పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన, అంటే పరిశుద్ధాత్మ వలన మనలోనికి వచ్చి మన ఆత్మలో కూడా గొప్ప కార్యం ప్రభు నిరంతరం చేస్తున్నాం అనమాట. ఎందుకంటే ప్రభు జీవం కలిగిన దేవుడు, ఇంకా మరణం లేదు. మరణాన్ని జయించిన దేవుడు కాబట్టి ఇంకా మరణం లేదు. మరణం కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి రాదనమాట. మరణాన్ని జయించిన దేవుడు పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో నివాస చేస్తున్నాడు కాబట్టి ఇంకా మనం దేవుని కుమార్తె మరణాన్ని భయపడే అవసరం లేదు. మనం కూడా మన ఆత్మ కూడా మరణం లేదనమాట, స్పిరిచువల్ డెత్ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇలా మనం యేసుక్రీస్తుతో కలిసి ఉన్నా కాబట్టి నిత్య జీవన దేవుడు అనుగ్రహించాం. యేసుక్రీస్తు జీవాధిపతి. ఇప్పుడు యేసుక్రీస్తుతో కలిసి ఉన్నా కాబట్టి మన ఆత్మ ఇంకా పాదాలు కానీ నరకములు వెళ్ళలేదు యేసునామములో. హల్లెలూయా. కాబట్టి మనం అలాగే నమ్మాలి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అది మనం నమ్మాలి. కాబట్టి మనం దేవునికి మనలో వచ్చిన ప్రభువును అనుదినం గ్రహించుకోవాలి, అర్థం చేసుకోవాలి, మనం ఆరాధించుకోవాలి, స్తుతించుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, దేవుని శక్తి తప్పకుండా మందిరంగా ఉన్న మన నుండి రిలీజ్ అవుతాయి. సరే, ఇంకా ఇప్పుడు మన చర్చ్ బిల్డింగ్ మన అందరూ కలిసి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, మన అందరం దేవుని యొక్క మందిరంగా ఉన్నాం, మన అందరి నుండి దేవుని యొక్క శక్తి రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఎక్కువ అభిషేకం, ఎక్కువ శక్తి విడుదల అవుతుంది. కరెక్టే. కాబట్టి మనం ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు పని చేస్తాడు, పని చేయలేదని కాదు. కాబట్టి మనం ఒంటరిగా ఉండాలని కాదు. 2, 3, 4, 10 మంది, లేదంటే 100 మంది, 500 మంది, 1000 మంది, 10,000 కానీ లక్షల మంది అందరు కూడా మనం మందిరంగా ఉన్నామన్నమాట. ఇప్పుడు 1 lakh ప్రజలు వచ్చి ఉంటే 1 lakh ప్రజలు కూడా మన వ్యక్తిగతంగా చూస్తే అందరం మందిరంగా ఉన్నాం. సర్వత్ర 1 lakh ప్రజలను ఒకసారి ఒక్క దృష్టిలో మనం చూస్తుంటే వారందరం కూడా పరిశుద్ధాత్మ వలన మందిరంగా ఉన్నామన్నమాట. ఇప్పుడు 2 విధంగా మందిరంగా మనం చూడవచ్చు. సంఘం కలిసి వచ్చినప్పుడు మందిరంగా ఉన్నాము, వ్యక్తిపరంగా కూడా మనం మందిరంగా ఉన్నాం అనమాట. అందుకొరకే 1 కొరింథీయులు 6:19-13 రాయబడింది. వ్యక్తిపరంగా మన శరీరం దేవుని యొక్క మందిరంగా ఉన్నాము. 2 1 కొరింథీయులు 3:16 ప్రకారం ప్రియులారా మనం చూస్తుంది మనందరం సువార్త రక్షణ పొందని మన అందరం మందిరంగా ఉన్న మన అందరు కలిసి వచ్చినప్పుడు అది కూడా మందిరం అనమాట, అది కూడా టెంపుల్ అనమాట. కాబట్టి అందుకొరకే ప్రియులారా మన వ్యక్తిగతంగా చూస్తే మనం బాధపడడానికి అవసరం లేదు, కలిసి వచ్చినప్పుడు కూడా మనం బాధపడడానికి అవసరం లేదు. 2 మేలన్నమాట. కాబట్టి మన వ్యక్తిగతంగా మనం దేవుని స్తుతించుకోవాలి, దేవునితో ప్రార్థన చేసుకోవాలి, దేవుని శక్తి మన నుండి విడుదల అవుతాయి. మనం కలిసి వచ్చినప్పుడు కూడా దేవుని శక్తి తప్పకుండా ఇంకా ఎక్కువ రిలీజ్ అవుతాయి అనమాట. ఎక్కువ పని జరుగుతాయి, ఎక్కువ. ఎందుకంటే అందరూ
ఇప్పుడు మనం చూసినట్టే కొన్ని కర్రలు మనం చూసినట్టే ఒక కర్ర మనం అది మండబెట్టినప్పుడు దానికి వెలుగు ఒక లిమిట్ ఉండవచ్చు. కానీ చాలా కర్రలు ఒకసారి మనం దానిలో మండబెట్టినట్లయితే ఇంకా ఎక్కువ మంట అవుతాయి అనమాట. అది జరుగుతాయి. కాబట్టి మన వ్యక్తిపరంగా మనం ఆత్మ మండించబడాలి. అలాగే మన 2-3 100 మంది కానీ మనం ఎంత మంది అయినా సరే మనం దేవుని చిత్తానుసారం కలిసి మనం మండించుకోవాలన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఒకటి సత్యం, ఎల్లప్పుడూ మన ఆత్మ అయితే మండించబడాలి. కాబట్టి ఇప్పుడు ఇలా మనం బాధపడాల్సిన అవసరం లేదు. మనం కొన్నిసారి స్తోత్రం, ఇప్పుడు మీటింగ్ తర్వాత మనం ఒక్కొక్కరుగా మనం ఒక్కొక్క చోటులో ఉన్నారు. అప్పుడు మనం బాధపడాల్సిన అవసరం లేదు. అప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు. ఇప్పుడు కలిసి మనం ఉన్నప్పుడు కూడా సేమ్ దేవుడు మనతో పాటు ఉన్నామన్నమాట. లేదు కాబట్టి మనం కలిసి ఉన్నప్పుడు ఆనందించాలి. ఒకవేళ మనం ఒంటరిగా కొన్నిసారి ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా దేవుడు ఉన్నాడని సత్యం గ్రహించుకొని మనం ఆరాధించుకోవాలి. హల్లెలూయా. బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పించి హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడింది సంఘ సహవాసం ప్రాముఖ్యం అనమాట. కలిసి మనం రావాలి. ఎందుకంటే మీరు దేవుని కుమారుడు, నేను కూడా దేవుని కుమారుడు, లేదంటే మీరు దేవుని కుమార్తె. అలాగే మనం దేవుని పిల్లలు, ఒక్కొక్కరు మనం చూసినది దేవుని పిల్లలుగా ఉన్నాం. కాబట్టి మనం అందరూ కలిసి రావడం, ఆ తండ్రిను మనం దేవుని బిడ్డలుగా క్రీస్తునందు మన సహోదరులుగా మన తండ్రి జీవంగా దేవుని ఆరాధించుకోవడం చాలా గొప్పది, స్తుతించుకోవడం గొప్పది. దేవుడు చేసిన మేలు, నా జీవితంలో ప్రభు చేసిన మేలు నేను చెప్తాను, మీ జీవితంలో చేస్తున్న మీరు చెప్పాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది, మనం విన్నప్పుడు విశ్వాసం ఇంకా ఇంక్రీస్ అవుతాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి దేవుడు మీతో మాట్లాడతారు, అది మీరు షేర్ చేయాలి. నాతో మాట్లాడతారు, నేను షేర్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్కరు ఎంకరేజ్ వస్తాయి అనమాట. బెల్లం ఎక్కువ వస్తాయి అనమాట. ఇప్పుడు బెల్లం తగ్గిపోలేదు అనమాట. లేదు. కాబట్టి ఇప్పుడు ఇలా అది సంఘములో జరుగుతుంది. కాబట్టి దేవునికి స్తోత్రం. సంఘ సహవాసములు సరే. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, మనం ఇప్పుడు దేవుని యొక్క మందిరంగా ఉన్నాము, దేవుని యొక్క ఇల్లుగా మనం ఉన్నాము. దేవుడు మనను తన ఇల్లుగా మార్చినట్టు మన దేవుని స్తుతించాలి. ఇప్పుడు దేవుని యొక్క మందిరంగా మార్చిన కాబట్టి దేవుని స్తుతించాలి. కాబట్టి దేవుని మందిరంగా మార్చామంటే మందిరం కాదు, దానికంటే దేవుడు మందిరంగా మనం మార్చబడానికి కారణం ఏంటిదని సత్యం అర్థం చేసుకోవాలి. దేవుడు వచ్చి నివాసం చేస్తున్నాడు కాబట్టి, దేవుడు వచ్చి మనలో నివాసం చేస్తారు కాబట్టి దేవుని మందిరంగా మార్చబడాలి. కాబట్టి నిజమైన దేవుని యొక్క మందిరం ఏదైనా మనం అర్థం చేసుకోవాలి. నిజమైన దేవుని యొక్క మందిరం ఏదైనా అర్థం చేసుకోవాలి. బిల్డింగ్ కాదు కానీ మనమని సత్యం ప్రియులారా పరిశుద్ధాత్మ వలన అర్థం చేసుకోవాలి. మోసపోవద్దు అనమాట. దేవునికి స్తోత్రం. ఇది బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా మనం కలిసి రావడం కూడా చాలా గొప్పది అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని యొక్క మందిరంగా మనను వ్యక్తిపరంగా మార్చినట్టు దేవునికి స్తోత్రం. కలిసి ఉన్నప్పుడు కూడా దేవునికి మందిరం అని మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఈ 2 ప్రదేశం మనం పొందుకోవాలన్నమాట. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క మందిరంగా ప్రియులారా మనం ఉన్నాం కాబట్టి ఒకటి సత్యం, మన నుండి దేవుని యొక్క శక్తి ప్రవహిస్తుంది, జీవితాలందరూ మన నుండి ప్రవహిస్తుంది. మందిరం నుండి జీవితాలందరూ ప్రవహిస్తుంది అనమాట. మందిరం నుండి దేవుని యొక్క ప్రెసెన్స్ రిలీజ్ అవుతుంది అనమాట. అంటే మీ ఆత్మ నుండి, క్రీస్తు మీ ఆత్మలో ఉన్న కాబట్టి మీ నుండి శక్తి రిలీజ్ అవుతుంది. దేవుని యొక్క జీవం దేవుని యొక్క పవర్ రిలీజ్ అవుతాయి అనమాట. హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమ మన ఆత్మ నుండి రిలీజ్ అవునాక, శక్తి రిలీజ్ అవునాక, పరిశుద్ధాత్మ నదులు ప్రతిరోజు ఇంక్రీస్ అవునాక, అది ప్రవహించడం ఇంక్రీస్ అవునాక, ప్రతిరోజు ఇంక్రీస్ అవునాక, అదే మహిమ నుండి మన మహిమలో ఎదుగుతున్నప్పుడు అది జరుగుతుంది అనమాట. వాక్యం మనం ప్రార్థన వరకు పరిశుద్ధాత్మ వలన చదువుతున్నప్పుడు అంటే వాక్యాలు బోధించినప్పుడు, ప్రభువును నిజంగా ఆరాధించినప్పుడు, నిజంగా యేసుని ప్రార్థన చేసిన కొద్దీ దేవుని శక్తి మన నుండి ఇంక్రీస్ అవుతాయి అనమాట. అది జరగాలన్నమాట. ఇది ప్రతి ఒక్కరి నుండి అనుదినం ఇంక్రీస్ అవ్వాలి. యేసుదమ్మలు మనందరి నుండి ఇంక్రీస్ అవ్వాలి. అంటే మన పరిస్థితి ఎలా ఉంది, యేసుతో మాట్లాడుతున్న విషయంలో మనం ఎలా ఉంది, ప్రార్థనలో మనం ఎలా ఉంది. కొన్నిసారి మన ప్రార్థన అంతా కూడా మనం చూస్తున్నది మన లిస్ట్ మాత్రం ఉంది. ప్రభు దగ్గర వచ్చినప్పుడు మన లిస్టు అవసరాలు మాత్రం చెప్తున్నాం. ఓకే, దేవుడు తప్పు పెట్టలేదు, ఎందుకంటే ఎంత చెప్పినా ప్రభు విన్నారనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం కూడా ప్రభు మాట వినాలి. ప్రార్థన సహవాసములో, దేవునితో సహవాసములో ప్రభు చెప్పిన మాట కూడా మనం వినాలి. విని దాని ప్రకారంగా ప్రియులారా మనం నడవడం, బ్రతకడం నేర్చుకోవాలన్నమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రభు దగ్గర మనం వచ్చినప్పుడు, ప్రభు దగ్గర రావడం అంటే ఆల్రెడీ మనం ప్రభువును కలిగి ఉన్నాం అనమాట. ప్రభు దగ్గర రావడం కాదు కానీ ఆల్రెడీ ప్రభువును కలిగి ఉన్నాము, ప్రభువుతో మాట్లాడుతున్నాం. హల్లెలూయా. పాత దాని ప్రకారం మనం చూసినది ప్రభు దగ్గరికి మనం వెళుతున్నాం, మందిరం దగ్గరే. నూతన నిబంధన ప్రకారం మనం చూస్తుంటే ప్రభు మనం కలిసి ఉన్నామన్నమాట. కలిసి ఉన్నాము, మాట్లాడుతున్నాం. లేదు, దూరంగా లేదనమాట. దూరంగా లేదు.
మనం దూరంగా ఉండలేదన్నమాట యేసునామంలో. మనల్ని ఎవరు దూరంగా చేయడానికి వీలు లేదు యేసునామంలో. హల్లెలూయా. మీరు నమ్ముతారేమో, క్రీస్తు నుండి మనల్ని దూరం చేయడానికి యేసునామంలో దేనికి కూడా సాధ్యం కాదు. నేనైతే నమ్ముతున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని దూరం చేయడానికి మరణం గాని, గడ్గం గాని, నగ్నత గాని, శ్రమలు గాని, ఆమె సాతాన్ గాని ఎవరికి వీలదు యేసునామంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మనం యేసుతో అంత క్లోజ్ అయిపోయింది. అంటే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మను వచ్చి మనలో నివాసం చేస్తున్నాం. మనం యేసుక్రీస్తులో ఉన్నాం, క్రీస్తు మనలో ఉన్నాం, కలిసిపోయింది అనమాట. హల్లెలూయా. కాబట్టి ఇంకా మనల్ని విడదీయడానికి ఎవరికి వీల్లేదు యేసునామంలో. హల్లెలూయా. బ్రతకనంతకాలం క్రీస్తు కొరకు బ్రతకాలి. తర్వాత కూడా క్రీస్తుతో పాటు అనమాట. క్రీస్తుని నిద్రించిన తర్వాత, లేదా యేసుక్రీస్తు అక్కడ తర్వాత కూడా క్రీస్తుతో పాటు అనమాట. కాబట్టి యేసుక్రీస్తుతో కలిసి బ్రతకడం ప్రియులారా గొప్ప ధన్యదైన సత్యం మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన దేవుని యొక్క మందిరం, ఇప్పుడు దేవుని యొక్క మందిరంగా మీరు నేను ఉంటే దేవుని యొక్క శక్తి మీ నుండి రిలీజ్ అవుతాయి, దేవుని ప్రేమ మీ నుండి రిలీజ్ అవుతాయి, దేవుని యొక్క ఆనందం మీరు అనుభవిస్తుంది మీ నుండి రిలీజ్ అవుతాయి అనమాట. దేవుని గుణాలు మన నుండి రిలీజ్ అవుతుంది. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుంది? ఫియర్ తొలగిపోతుంది, దుఃఖం తొలగిపోతుంది, బాధలు, టెన్షన్ అంతా తొలగిపోతాయి, శాపాలు తొలగిపోతాయి, దారిద్ర్యం ఏమైపోతాయి. క్రీస్తులో దారిద్ర్యానికి చోటు లేదు. క్రీస్తులో దారిద్ర్యానికి చోటు లేదు. ఇప్పుడు క్రీస్తు మనల్ని ఎదుగుతున్న కొలది దారిద్ర్యం మీరు అనుభవించలేదన్నమాట. దారిద్ర్యం అనుభవించలేదు. దారిద్ర్యం పారిపోతుంది అనమాట. దారిద్ర్యం ఉండలేదు. క్రీస్తులో దారిద్ర్యం లేదనమాట. క్రీస్తులో సమృద్ధి ఉంది. కాబట్టి మన సమృద్ధి అనుభవిస్తుంది అనమాట. స్పిరిచువల్ గా ఇలాగ అన్ని విధంగా మానసికంగా మనం బలపరచబడి, శారీరకంగా బలపరచబడితే, ఫైనాన్షియల్ కూడా మనం ఇంక్రీస్ అవుతాయి. క్రీస్తు మనల్ని ఎదుగుతున్న కొలది ఇచ్చే విషయంలో కూడా మనం ఇంక్రీస్ అవుతాయి అనమాట. ఇప్పుడు మన ఇచ్చే విషయంలో తగ్గిపోతుంది అనమాట. ఎందుకంటే మన అవిశ్వాసం, మనం ఇచ్చిన తర్వాత తప్పు నా పరిస్థితి ఏమవుతుంది. ఇప్పుడు క్రీస్తు మనల్ని ఎదుగుతున్నప్పుడు అవిశ్వాసం ఉండలేదు. ఎందుకంటే దేవుడి శక్తి మన నుండి ప్రవేశిస్తున్నాయి కాబట్టి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు జరుగుతాయి అనమాట. కంటిన్యూస్ జరుగుతాయి అనమాట. మన అవసరాలు తప్పకుండా తీర్చబడతాయి, ప్రతిరోజు తీర్చబడతాయి. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు మనలో ఎదిగినట్టు దేవుడు ప్రియులారా కృప అనుగ్రహించిన క్రీస్తుతో ప్రేమలో మనం ఇంక్రీస్ అవునాక తగ్గిపోవద్దు. ప్రియులారా క్రీస్తుతో ప్రేమలో తగ్గిపోవద్దు. సమయం గడపాలి, శ్రేష్టమైన సమయం గడపాలి. శ్రేష్టమైనది క్రీస్తు కొరకు మనం ఇవ్వాలి అనమాట. దేవుడు మాట్లాడతారు. ఇచ్చే విషయంలో కూడా ప్రియులారా మన దేవుని స్వరం మీద ఇవ్వాలి. దేవుడు మనకి ఎంత ఇస్తానో కూడా నమ్మకంగా ఇవ్వాలి. కానీ చాలాసారి మనం నమ్మకంగా లేదు. ఎందుకంటే కొన్నిసారి మనం అనిపిస్తుంది, దేవా నాకు చిన్నది కదా కాబట్టి నేను ఎలాగ ఇవ్వాలి, ఇచ్చినప్పుడు సిగ్గు వస్తాయి కదా. కాబట్టి మనం చూస్తున్నట్లయితే బైబిల్ గ్రంథం మనం నేర్పిస్తున్నాము. యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తాం యేసుక్రీస్తు వాక్య పరిచర్య, ప్రియులారా వాక్య పరిచర్య తర్వాత ఫుడ్ అంటే ప్రజలకు ఆహారం ఇవ్వాలి. ఒకటి ఫిలిప్పి చెప్పామన్నమాట. మన దగ్గరే అంత ప్రియులారా డబ్బు లేదు అని చెప్పామన్నమాట. అంత డబ్బు లేదు కొనడానికి, ఇంతమంది ప్రజలకు ఇవ్వడానికి ఉన్నది. ఒకవేళ 6 నెలలు పని చేస్తున్నా కానీ అంత డబ్బు దొరకలేదని. కానీ ఇంకా ఏముంది? 5 రొట్టె 2 చేపలు. అంటే మన చూపులో మన ఇలాగే చెప్తారు, అబ్బో ఇది 5 రొట్టె కాదా 2 చేపలు, దీని వలన ఏ పని జరగదు. ఇక్కడ మన మనసు అలా ఉంది అనమాట. మనమేమో ఒక 10,000 రొట్టె ఉండే సరిపోతేమో మన లెక్కని. కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తు చూడండి 5 రొట్టె 2 చేపలు అది తీసుకున్నాం అనమాట. మనమేమో చిన్నది మన చేతుల్లో వచ్చినట్లయితే ఇక్కడ మన స్టేటస్ తగ్గిపోతే కదా, మనం రిసీవ్ చేయలేని పరిస్థితులు. అంటే దానికి అర్థం చిన్నది ప్రియులారా మనం దానికి విలువ మనం ఇవ్వడం లేదనమాట. కానీ బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తే చిన్న విషయాలు అదే పెద్ద విషయాలు తీసుకొని వస్తాను. చిన్నది పెద్ద అనమాట. చాలా చిన్న విషయాలు కాలుస్తున్నదే అది పెద్ద అనమాట. హల్లెలూయా. చిన్నది అది ప్రియులారా చిన్న రొట్టెలు కానీ చిన్నది కానీ అంటే కొద్దిగా ఉన్నా కానీ అది ప్రియులారా కలుస్తున్న కొద్ది ఇంక్రీస్ అవుతాయి అనమాట. యేసుక్రీస్తు చూపు అంటే ఒక్కరు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. యేసుక్రీస్తు దృష్టిలో ఒక్క వ్యక్తి కూడా చాలా ఇంపార్టెంట్. మన చాలా సరి వచ్చి అడుగుతారు, అబ్బో ఈ రోజు ఎవరు రాలేదని. మనమే వచ్చి నా తర్వాత మనమే చెప్తారు. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఒక్కటే గాని ప్రియులారా మన చూపులో అది చిన్నదిగా ఉండవచ్చు, కానీ మనం మారాలి, మనం మారుమనసు పొందాలి అన్నమాట. ఒకటి కూడా చాలా శ్రేష్టమైనదని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. హల్లెలూయా. దాని విలువ మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఒక రోజైనా దాని విలువ అర్థం చేసుకోవాలి. ఒకరోజు మనకు విలువ లేదేమో, కానీ
ప్రియుల దానికి కూడా విలువ ఉంది అని సత్యం మనం అర్థం చేసుకోవాలి. అక్కడే మనం చాలాసారి ఫెయిల్ అవుతాం అనమాట. ఒక్కరోజు దేవుడు ఇచ్చాము, దీనికి ఏముంది, ఇది మామూలు కదా, రొటీన్, ఇది మామూలు అని దాన్ని మనం నిర్లక్ష్యం చేస్తాం. కాబట్టి ప్రియులరా, చిన్న చిన్న విషయాలు చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. మన ఆలోచన కానీ, మాటలు కానీ, క్రియలు చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధాత్మ వలన మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ఇచ్చిన రోజులు ప్రాముఖ్యం. దేవుడు ఇచ్చిన చిన్న అమౌంట్ కూడా ప్రాముఖ్యం అనమాట. 100 రూపాయలు కూడా చేతిలో ఇచ్చినా అది ఇంపార్టెంట్ అనమాట. 10 రూపీస్ కూడా ఇంపార్టెంట్ మనం అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోలేని వ్యక్తులు పెద్ద విషయం కూడా నిర్లక్ష్యం చేస్తారు అనమాట. చిన్నదిలో నమ్మకం లేదంటే పెద్దలో నమ్మకం లేదు. హల్లెలూయా. ఇప్పుడు చిన్నది ఇప్పుడు ఇలా పెద్ద అనేది తేడా లేదు, కానీ ప్రభు ఎవరు ఇచ్చారు అది ఇంపార్టెంట్ అనమాట. ఎవరు ఇచ్చారు స్తోత్రం. హల్లెలూయా. ఎవరు ఇచ్చారని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. కానీ అది మనం చూడడం లేదు. మనకేమో చిన్నది వద్దు, పెద్దది కావాలి ఎల్లప్పుడు. మన మైండ్ సెట్ అలా ఉండవచ్చు. స్తోత్రం. కాబట్టి మన ఇచ్చే విషయంలో కూడా చిన్నదిలో మనం నమ్మకంగా ఉండలేదు. చిన్న విషయంలో ప్రియులారా మన నమ్మకం లేదు అంటే పెద్దలు కూడా మనం అసలు నమ్మకం కూడా లేదు. కాబట్టి బైబిల్ దేవుడు చెప్పిన మాట, చిన్నదిలో మనం నమ్మకుండాలి. ప్రభు అది కోరుతుంది అనమాట. చిన్నదిలో మనం నమ్మకుండే ఆ వ్యక్తి పెద్ద విషయంలో కూడా నమ్మకంగా బ్రతుకుతుంది అనమాట. కాబట్టి టెస్ట్ జరుగుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఫెయిత్ఫుల్ ప్రియులారా మనం చూపాలి. కాబట్టి మన బుద్ధిలో ఎక్కువ ఆధారపడుతున్న వ్యక్తులు ఈ విషయంలో తప్పకుండా ఫెయిల్ అయిపోతాయి. బుద్ధిలో ఆధారపడి బ్రతున్న వ్యక్తులు ఈ విషయంలో ఫెయిల్ అయిపోతాయి. ఎందుకంటే మనం ముందే ఒక టార్గెట్, ఒక ఇంత నేను చేస్తామని ముందే తీర్మానం చేస్తున్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఎంత చెప్పినా మనం రిసీవ్ చేయలేదు, దాన్ని కూడా పక్క పెడతాం. కాబట్టి ప్రభు ఏం చెప్పారు, నన్ను ప్రేమించిన వ్యక్తి నా మాటకి లోబడాలి, నేను చెప్పినట్టు చేయాలి. అలాగే చేయాలంటే పరిశుద్ధాత్మలో ఆధారపడాలి. బుద్ధి పరిశుద్ధాత్మ దేవునికి యేసు కొరకు సరెండర్ అవ్వాలి అనమాట. మన ప్రాణం ప్రభువుకు సరెండర్ అవ్వాలి. ఇప్పుడు చాలాసారి మన ప్రాణమే ప్రభు యొక్క మాటలు మనం పాటించకుండా అడ్డుపడతాయి అనమాట. కాబట్టి మీ ప్రాణం చాలా స్ట్రాంగ్ ఉండే ప్రభు యొక్క మాటలు విన్నారు, కానీ అది చేసే విషయంలో ఈ ప్రాణం చాలాసారి ఒప్పుకోలేదు. కాబట్టి మన ప్రాణం దేవునికి లోబడినాక, ఏ సమయంలో మన ప్రాణం పరిశుద్ధాత్మ దేవునికి లోబడినాక, మన ప్రాణం క్రీస్తుకు లోబడినాక, హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మహిమాంధ క్రీస్తు పరిశుద్ధాత్మ మనలో నివాస చేస్తున్నాడు. ఆ దేవుడు మనతో మాట్లాడతారు, ప్రేరణ ఇస్తాడు, మాట్లాడతారు. కొన్నిసారి కళల ద్వారా మాట్లాడతారు, మన ఆలోచన ఇస్తాడు. కాబట్టి మనం లోబడ నేర్చుకోవాలన్నమాట. లోబడాలి. ఇన్నర్ వాయిస్ కు మనం లోబడాలి. హోలీ స్పిరిట్ వాయిస్ కు లోబడాలి. హోలీ స్పిరిట్ వాయిస్ కు మనం లోబడలేని వ్యక్తి ఉండే, అలాంటి వ్యక్తులు తిరుగుబాటు స్వభావం తప్పకుండా వస్తాయి, అవిధేయత తప్పకుండా వస్తాయి అనమాట. దాని వల్ల కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు అనుభవించే విషయంలో లేట్ అయిపోతాయి అనమాట. లేట్ అయిపోతాయి. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ప్రార్థన చేస్తాం, దేవా నా ఆత్మ మనిషి బలపరచము, నా ప్రాణం దేవ వాక్యం ద్వారా ఆత్మ ద్వారా నూతన పరచము, ప్రభువుకు లోబడినట్టు నాకు కృప దయచేయము అని ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రభు ప్రియులారా మన హృదయం చూస్తున్నాం అనమాట. హల్లెలూయా. ప్రతిరోజు ప్రభువుకు దృష్టి ఎల్లప్పుడూ మన మీద ఉన్నామన్నమాట. మనం అనుకున్నాం మీటింగ్లో వచ్చిన కాదు, ప్రభు ఎల్లప్పుడూ ఉన్నామన్నమాట. ప్రభు కణులు ఎల్లప్పుడూ మన మీద ఉన్నాం. మనం ఏం చేస్తున్నారు అన్ని దేవుడు చూస్తున్నాం అనమాట. కాబట్టి ప్రభు ఒక దృష్టిలో ప్రియులారా మనం ఫెయిత్ఫుల్ చూపాలి. ప్రభు ఒక దృష్టిలో ఫెయిత్ఫుల్ గా ఉండే మనుషులో ముందు కూడా ఫెయిత్ఫుల్ గా బ్రతుకు అనమాట. కానీ ప్రభు దృష్టిలో మన ఫెయిత్ఫుల్ లేదంటే అన్ని ఏరియాలో ఫెయిల్ అయిపోతాయి. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం, దేవా నమ్మకంగా బ్రతినట్టు నాకు కృప దయచేయము. ఫెయిత్ఫుల్ చూపాలి, ప్రూవ్ చేయాలన్నమాట. ప్రూవ్ చేయాలి. కాబట్టి మీరు ప్రూవ్ చేస్తున్నారా? కానీ కొన్నిసారి పరిస్థితులు ఒప్పుకోలేదు. మీరు ఫెయిత్ఫుల్ చూపడానికి పరిస్థితులు ఒప్పుకోలేదు. కొన్నిసారి నూతన పరచబడలేని వ్యక్తులు కూడా కొన్నిసారి అడ్డుపడతాయి. సోదరు, కాబట్టి మనం ఫెయిత్ఫుల్ గా బ్రతకాలి అనమాట. కాబట్టి మన అబ్రహాం మనం చూస్తున్నట్లయితే ఫెయిత్ఫుల్ రుజువు చేశామన్నమాట. నీవు ప్రేమిస్తున్న కుమారుని బలిగా అర్పించమని చెప్పినప్పుడు ఇక సారాతో అడగలేదని అనుకున్నాం, ఇక చుట్టాలతో స్నేహితులతో అడగలేదని నమ్ముతున్నా. ఎందుకంటే ఒకవేళ అడిగిన వారు ఒప్పుకోలేదు. ఎందుకంటే అబ్రహాము దేవుని స్వరం విన్నామన్నమాట. సారా ఆ టైంలో వినలేదేమో. ఇంకా చుట్టాలు చాలా మంది ఉండొచ్చు, వారు కూడా వినలేదు కావచ్చు. కానీ అబ్రహాం అయితే క్లియర్ గా విన్నా. కాబట్టి దేవుడు చెప్పినట్టు లోబడాం. తర్వాత మనం చూస్తున్నాము, దేవుడు దీవించినట్టు, అధికంగా దీవించినట్టు, అంటే మునుపటి కంటే ఎక్కువ దీవించినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి మునుపటి కంటే మన దేవుని అనుభవించాలంటే హోలీ స్పిరిట్ సోలం మన దీన్ని ముందుకు నడవడం నేర్చుకోవాలి. లేదంటే పాత స్థాయిలో ఉండిపోతాయి, లేదంటే దానికంటే దిగజారిపోతాయి అనమాట.
కాబట్టి మనం ఇంకా మనం పైకి రావాలి, ఆత్మీయంగా ఎదగాలంటే, మన మానసికంగా బలపరచబడాలంటే, శారీరకంగా బలపరచబడాలంటే, మనం దీవెన అనుభవించాలంటే తప్పకుండా హోలీ స్పిరిట్ స్వరం మనం వినాలి. ఆమె ఏసే మాటలు వినాలి, స్వరం వినాలి. దాన్ని పక్క పెట్టవద్దు అనమాట ప్రియులారా. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏసే వాయిస్ మనం వినాలి. తండ్రి కంటే, తల్లి కంటే, భర్త కంటే, భార్య కంటే, పిల్లల కంటే, భూమి మీద ఉన్న ఏ ఒక్క వ్యక్తి మాటల కంటే గొప్పదనమాట ఏసే మాటలు. పరిశుద్ధాత్మ దేవునికి వస్తారు. ఎందుకంటే ఆకాశ భూమి సందర్భం అంతా సృష్టికర్తైన దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం వినాలి, లోబడి ఉంటాయి. దానికి హెచ్చింపు, దానికి మేలు తప్పకుండా అనుభవిస్తాయి అనమాట. హల్లెలూయా, తప్పకుండా అనుభవిస్తాయి. దేవునికి ఇస్తుంది. కాబట్టి ప్రియులారా, మనం దేవునికి లోపడదాం. దేవుడు మనతో తప్పకుండా మాట్లాడతారు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతారు. కాబట్టి మనం ప్రార్థన చేసి, దేవా నాతో మాట్లాడము, నిన్ను సకల సత్యములో నడిపించుము. కాబట్టి మా ఇంటిలో ఉన్న అందరితో వేసే మాట్లాడము, అనుదని మాట్లాడము. పరిశుద్ధాత్మ దేవ నన్ను అభిషేకించము, మా ఇంటిలో ఉన్న అందరిని దేవ అభిషేకించము. అందరూ ఏసే స్వరమిని, పరిశుద్ధాత్మ స్వరమిని బరువుతున్నప్పుడు మనం ఇల్లు లేదంటే మనం పిల్లలు దీవించబడతాయి అన్నమాట. మన పిల్లలు దీవెన అనుభవించారంటే వారు హోలీ స్పిరిట్ స్వరం వినాలి, దేవునికి లోబడి ఉండాలి, దేవుడే హెచ్చిస్తాడు అనే సత్యం పరిశుద్ధాత్మలైన ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఒక తండ్రిగా, ఒక తల్లిగా మనకు తెలుసు పిల్లలు ఎంత గొప్పసారి ఉండాలని మనం ఎంత ఆశపడుతుంది. దానికంటే గొప్ప ఆశ కలిగి పరలోక తండ్రి కూడా ఉన్నామన్నమాట. ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఉన్నామని సత్యం మనం అర్థం చేసుకోవాలి. మనకు ఆశ ఉంది, నా కుమారుడు, నా కుమార్తె మంచిగా ఉండాలి ఆశపడతాయి ప్రతి ఒక్క తల్లి, మంచిది. కానీ దానికంటే గొప్ప ఆశ కలిగి జీవగల దేవుడు, పరిశుద్ధైన దేవుడు ఉన్నామని సత్యం ప్రియుల మనం మర్చిపోవద్దు. కొన్నిసారి మనం ఇలాగ చూపిస్తారు, నేను ఎక్కువ నా కుమారుని గురించి, నా కుమార్తె గురించి నేను ఎక్కువ ఆశ కలిగి ఉన్నా, వారు ఎక్కువ దీవెన పొందాలని నేను ఎక్కువ ఆశ కలిగి ఉన్నామని మనం అలాగే ఆలోచన చేస్తున్నారేమో, మంచిది. కానీ మన సత్యం అర్థం చేసుకోవాలి. దానికంటే ఇంకా ఎక్కువ కోరికతో ప్రభువుని యేసుక్రీస్తు తండ్రి దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుడు ఉన్నాడని సత్యం మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, మనం అసత్యం గ్రహించినప్పుడు మన తల్లిదండ్రులను కానీ మన చుట్టాలను పొగడగడం కంటే యేసుక్రీస్తును ఆరాధిస్తానమాట. యేసుక్రీస్తును స్తుతిస్తాం, ఓ దేవా మీరెంత గొప్ప దేవుడు, హల్లెలూయా. అప్పుడు కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, దేవుని ప్రేమ ప్రియురాలు మనం అర్థం చేసుకోవాలి, దేవుని యొక్క ప్రేమ అర్థం చేసుకోవాలి. కాబట్టి మన యేసుక్రీస్తు అలాగే ఎవరు లేదనమాట. మన జీవంగా దేవుడు అలాగే ఎవరు లేదు, ఎవరు దొరకలేదు, ఎవరు లేదు. సోదరు, హల్లెలూయా. కాబట్టి మన దేవుడు అంత మంచి దేవుడు అనమాట. మన యేసు అంత మంచి దేవుడు. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 8:28 వచనంలో రాయబడి ఉంది, దేవుని ప్రేమించిన వారికి, మా వాక్యం కూడా చదువుతారా, మనం ఆ వాక్యం కూడా చదివి మనం ముడిస్తాం. దేవుని ప్రేమించిన వారికి అన్ని మేలు కొరకు జరుగుతాయి అనమాట. బాధపడవద్దు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూలి జరుగుచున్నవని ఎరుగుదుము. ఆమేన్. కాబట్టి ఆ ఒక్కటి చాలు, మనకు ఒక్కటి ఉంటే చాలు. ఏంటిది? యేసు ప్రేమ గ్రహించుకొని, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రేమలో మనం తగ్గిపోకుండా ఉండాలంటే సిలువ వేయబడిన యేసుక్రీస్తు గురించి మనం వినాలి, సిలువ వేయబడిన యేసుక్రీస్తుని మనం ధ్యానించాలి. తల్లి నుండి అరకాలకు ఎన్నో గాయాలు పొందాం, ఎన్నో దెబ్బలు పొందాం. ఒకటి 1 కొరింథీయులకు రాసిన పత్రికలో రాయబడింది, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. అంటే సిలువ వేయబడిన క్రీస్తును పరిశుద్ధాత్మ దేవుడు మనకు చూపిస్తాడు. అది మనం ధ్యానించిన కొద్ది యేసుక్రీస్తుతో ప్రేమ తగ్గిపోలేదన్నమాట. సిలువ వేయబడిన క్రీస్తు, హల్లెలూయా, వధింపబడిన గొర్రెపిల్లైన క్రీస్తు, ఆ క్రీస్తుని మనం ధ్యానిస్తున్న కొద్ది మన ప్రేమ మన ఆత్మ నుండి పొంగిపోలేదు అనమాట. అందుకొరకు ఎప్పుడు ఆ సంఘంలో అది ప్రకటించాం అనమాట, సిల్వ వేయబడిన క్రీస్తు. కాబట్టి మనం ఇంటిలో ప్రకటించాలి, ఎక్కడైనా ప్రకటించుకోవచ్చు. సంఘంలో మాత్రం కాదు, బిల్డింగ్ లోపల మాత్రం కాదు, ఎక్కడైనా సిలువ వేయబడిన క్రీస్తుని గురించి ప్రకటించవచ్చు అనమాట. గుడ్ న్యూస్ అనమాట. యేసుక్రీస్తు పుట్టడం, యేసుక్రీస్తు ఒక బ్రతుకు, యేసయ్య మాటలు, యేసుక్రీస్తు సిలువలో మరణించిన విషయాలు, తిరిగి లేచిన విషయాలు, మనలో పరిశుద్ధాత్మ వలన నివాస చేసుకొని మనలో దేవుడు చేసిన గొప్ప విషయాలు, అలాగే ఇంకా యేసుక్రీస్తు రెండవ రాకడ, ఎంత కూడా ప్రియులారా క్రీస్తు గురించి పరిశుద్ధాత్మ దింపబడి మనం ప్రకటించేవారు ఉండాలి. దాన్ని వినిపించాలి. ఇలాగే అది ప్రకటిస్తున్న కొలది ఆ ఏరియాలో దెయ్యాలు కొరియలు ఏమైపోతాయి అనమాట, అభావది కర్యలు తొలిపోతాయి. కాబట్టి మన క్రీస్తును హైలైట్ చేయాలన్నమాట. యేసుక్రీస్తును ప్రకటించాలి, యేసుక్రీస్తు గురించి మాట్లాడాలి, యేసుక్రీస్తును హైలైట్ చేసి పోడాలన్నమాట. రోగాల గురించి మనం పోడుకొని ఉండవద్దు, దారిద్ర్యం గురించి మనం హైలైట్ చేయవద్దు, పాప గురించి మనం హైలైట్ చేయవద్దు, భూకంపాలు, యుద్ధాలు, ఒక చోటు యుద్ధాలు జరుగుతాయి, దాని గురించి
పోవడానికి దేవుడు మనల్ని పొడవలేదన్నమాట. కొందరు అదే గురించి మాట్లాడుతారు, యుద్ధాలు యుద్ధాలు యుద్ధాలు, మిసైల్ గురించి అంతా కూడా. కాబట్టి మన యుద్ధాల గురించి కాదు, యుద్ధాలు ఆపడానికి కూడా శక్తి కలిగిన యేసుక్రీస్తును గురించి ప్రేరేపించాలన్నమాట. హల్లెలూయా. అంటే శరీరానుసరం యుద్ధాలు చేస్తున్నామంటే దానికి అర్థం క్రిస్తువును తెలియలేదు, జీవంగా దేవుని తెలియలేదన్నమాట, సత్యాలు తెలియలేదన్నమాట. సత్యాలు తెలిసిన వ్యక్తులు ఉండే యుద్ధాలు, శరీరానుసరమైన యుద్ధాలు ఆగిపోతాయి అనమాట. కాబట్టి శరీరానుసర యుద్ధాలు మీ ఇంటిలో కానీ లేదంటే పొరుగు వారి ఇంటిలో కానీ ఎక్కడైతే జరుగుతున్నామంటే దానికి అర్థం సత్యం వారికి తెలియలేదు అంతే. సాతాను వారిను మోసం చేసి ఉన్నాం, సాతాను వారిని ప్రభావం చేస్తుంది అనమాట. అందుకొరికే శరీరానుసరంగా ఫైటింగ్ జరుగుతుంది. కాబట్టి నిజంగా సత్యాలు తెలిసినప్పుడు యుద్ధం ఉంది, కానీ యుద్ధం టేన్ అవుతాయి, సాతానికి వ్యతిరేకంగా నిలబడుతుంది. ఈ విడిచిపెట్టుకు యేసునామం, యేసు రక్తంలో పరిశుద్ధాత్మతో వాక్యంతో నింపబడి దేవుడు మనకి ఇచ్చిన ఆరోగ్యం బెల్లతో సాతానికి వ్యతిరేకంగా నిలబడి సాతాన్ తంత్రాలను తొలగిస్తాయి అనమాట. దేవుని రాజ్యం కట్టినట్టు వాడబడతాయి అనమాట. సమాధానం, సంతోషం, నెమ్మది అన్ని చోట్ల తీసుకొని వచ్చినట్టు దేవుడు మనకి ఇచ్చిన ఆరోగ్యం బెల్లం మనం వాడుకోవాలి. ఇప్పుడు కొందరు సత్యాలు గ్రహింపు లేదు కాబట్టి దేవుడు ఇచ్చిన ఆరోగ్యం లేదంటే దేవుడు ఇచ్చిన జీవితం వ్యర్థం చేస్తున్నాం, వేస్ట్ చేస్తున్నాం అనమాట. కానీ కొందరు దేవుని కొరకు వాడుతున్నాం అనమాట, దేవుని రాజ్యం కట్టడానికి కొరకు సాతానుకు వ్యతిరేకంగా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం దేవుని ప్రేమించిన వారికి అన్ని సమస్య మేలు కొరకు జరుగుతాయి. కాబట్టి మనం ప్రభువుని ప్రేమిస్తాం, ప్రభు ప్రేమ మనం గ్రహించాలి. సిలువ వేయబడిన క్రిస్తువుని మనం అనుదినం ధ్యానించుకోవచ్చు. ప్రభు బలం మనం అనుదినం మనం పొందవచ్చు, భూంచుకోవచ్చు. అంటే ప్రభువుని మనం ధ్యానించాలి, అలాగే ప్రభువుని మనం ధ్యానించాలి అనమాట. మన ధ్యానం ప్రభువు ఉండాలి, యేసయ్య ప్రభు మాటలు మన ధ్యానంగా ఉండాలి. అదే మనం హృదయంలో నింపుకోవాలి, ఆత్మలో నింపుకోవాలి. అదే మన పాటలుగా ఉండాలి, అదే మన మాటలుగా ఉండాలి, అదే మన జీవితం అనమాట. అదే మనకు అంత సంతోషం, సమాధానం అంత అన్ని దానిలో ఉన్నాయన్నమాట. దేవునికి స్తోత్రం. క్రిస్తువులో మనకు పేకడ్ అనమాట, అన్ని ఉంది. భూమిలో మనకు జయం జీవితం తర్వాత కూడా కృష్ణుని నిద్రించిన తర్వాత యేసుక్రీస్తు అక్కడ తర్వాత నిత్యం యుగాలన్నమాట. ఎండు లేదనమాట. యేసుక్రీస్తుతో జీవితం ఎండు లేదు. దాని కొరకు ప్రియుల దేవుడు మనల్ని పిలిచామన్నమాట. నిత్య ఆనందం, నిత్య సమాధానం, నిత్య ఆశీర్వాదం అనమాట. కాబట్టి కొందరు నమ్ముతున్నారు, కొందరు నమ్మడం లేదు. కాబట్టి మనం ప్రార్థన చేస్తాం, అందరూ ఈ సత్యం గ్రహించినట్టు ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. సత్యం గ్రహించిన వారు అందరిని బట్టి మనం స్తుతిస్తాం. భూమి మీద సత్యం గ్రహించిన వారు చాలా మంది ఉన్నారు, వారందరిని బట్టి ప్రియులారా మనం స్తుతిస్తాం. క్రిస్తువుని గురించి ప్రేరిస్తున్న వారందరిని బట్టి మన దేవుని స్తుతిస్తాం. ఎందుకంటే అది చాలా గొప్ప విషయం అనమాట, మామూలు విషయం కాదు. ఎవరైతే క్రిస్తువును ఎవరైతే ప్రేరిస్తున్నారో వారందరూ మనవారం అనమాట. దేవునికి స్తోత్రం. అంటే వారు వాక్యం ద్వారా పరిశుద్ధాలు మౌలు కొత్తగా జన్మించారు, దేవుని కుమార్తె వారు ఉన్నారు. కాబట్టి వారిని మనం వేరే విధంగా చూడడానికి వీలు లేదనమాట. ఒకవేళ వేరే విధంగా మనం చూస్తున్నాము, క్రిస్తువుని ప్రేరిస్తున్న వారు కొందరు మనం వేరే, వారు వేరే, మనం వేరు అని. కానీ క్రిస్తువుని క్రిస్తు సంబంధాలు, క్రిస్తువుకు చెందిన వారందరూ మన వారనమాట, దేవుని వారనమాట. హల్లెలూయా. దేవుని వారు, మనం కూడా క్రిస్తు వారం అనమాట. ఎందుకంటే యేసే మన కొరకు ప్రాణం పెట్టారు. ఇప్పుడు మనం చూస్తుంటే గొప్ప ఒక ఫ్యామిలీగా మనం చూడవచ్చు అనమాట. చాలా మంది క్రిస్తు రాజ్యములు దేవుని రాజ్యములు ఉన్నాం. క్రిస్తుకు చెందిన వారందరూ మన వారమని సత్యమైన అర్థం చేసుకోవాలి. కానీ అక్కడ కూడా సాతాను అనేక తీసుకొని రావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ మనం వాక్యం ద్వారా, రెవల్యూషన్ ద్వారా, పరిశుద్ధాత్మ సహాయం వలన దాన్ని ప్రియులారా మనం ఓవర్కమ్ చేయాలి, దాన్ని మనం జయించాలి అనమాట. దేవునికి స్తోత్రం. ప్రియులారా మనం ప్రార్థన ఇస్తాం, దేవుని ప్రేమించిన మనకు అన్ని మేలు కొరకు జరుగుతాయి. ఆ సత్యం మనం గ్రహించుకొని ప్రియులారా మనం ప్రార్థన ఇస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీ ప్రేమ దేవా మమ్మల్ని మొదటిగా యేసు మీరు మమ్మల్ని ప్రేమించినట్టు వందనాలు తండ్రి. మీ ప్రేమ లోతుగా గ్రహించినట్టు పరిశుద్ధాత్మ మాకు అందరికీ కృపదేవా దేచమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. సిలువ వేయబడిన క్రిస్తు కూర్చున్న రెవల్యూషన్ ప్రదేశం మాకు దేవా దేచము తండ్రి. దేవా నా కొరికే, మా అందరి కొరికే ప్రాణం పెట్టిన దేవా మీకు వందనాలు తండ్రి. దేవా మేము ధ్యానిస్తున్నాం తండ్రి. దేవా మీరు పొందిన హృదయ గాయాలు మాకు పెద్దలుగా మీరు పొందినటువంటి వందనాలు. ఘోరమైన మరణం దేవా, మేమే పాపం చేస్తాం, మేమే మరణించాలి, కానీ మాకు బదులుగా మరణించి ఘోరమైన పాప శిక్ష మరణం నుండి మమ్మల్ని ప్రేమతో విడిపించిన మీ ప్రేమని బట్టి, కరుణని బట్టి, దేని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. లెక్కలేని దేవ గదగారములు, ఆలోచన, మాటలు, క్రియల ద్వారా చేసిన ప్రతి పాపాలు క్షమించినట్టు స్తుతిస్తున్నాం తండ్రి. మా కొరకు కార్చిన రక్తాన్ని బట్టి వందనాలు దేవా. మీ రక్తంలో మేము ఆధారపడుతున్నాం తండ్రి. మనం మీ రక్తం ద్వారా కడుగుమని ప్రార్థన చేస్తున్నాం. కుడి వచ్చిన అందరినీ దేవా వారి తలములు, ఆలోచన, మాటలు, క్రియలు ఉన్న ప్రతి పాపాలు క్షమించము తండ్రి. మా పాపాలంతా క్షమించము. మీ రక్తంలో మేము ఆధారపడుతున్నాం, శుద్ధి చేయము తండ్రి, కడుగుము తండ్రి. దేవా మీ రక్తం ద్వారా మా పాపాలు క్షమించి మమ్మల్ని నీతిమంతులుగా మార్చినట్టు ఆరాధిస్తున్నాం తండ్రి.
అపరాధ భావం లయమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వ్యక్తులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న సాతాను తందరాలు క్రియలు యేసునామములో పడే లయమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. ప్రభువా మీకు ఆరాధన తండ్రి. మళ్ళీ పాపాలను క్షమించి నిధి మందులు పరిశుద్ధులు మార్చినటువంటి ఆరాధన శుద్ధులు తండ్రి దేవా మీకు ఆరాధన. అలాగే పరిశుద్ధాత్మవులను మాలో ఇచ్చి వివాహ చేసి మమ్మల్ని మందిరంగా మార్చినట్టు ఆరాధన తండ్రి. మమ్మల్ని మీ మందిరంగా మార్చినట్టు వందనాలు తండ్రి. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు క్రీస్తు గారు మాకు అనుగ్రహించినట్టు దేవా మేము స్తుతిస్తున్నాం తండ్రి. క్రీస్తునందు దేవా మమ్మల్ని నూతన స్థితిగా మార్చినట్టు ఆరాధిస్తున్నాం తండ్రి. యేసే మీరు పొందిన గాయముల చేత మా ఆత్మ ప్రాణ శరీరం అంతా పూర్తిగా స్వస్థపరిచినట్టు దేవా స్తుతిస్తున్నాం తండ్రి. మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు తండ్రి. దేవా మాకు ఇచ్చిన నిత్య జీవుని బట్టి దర్శనాన్ని బట్టి వందనాలు. అలాగే దేవా సిలువలో మరణించినప్పుడు దేవా మా దారిద్ర్యంతా సిలువలో మోసుకొని మరణించి కృష్ణునందు దేవా మమ్మల్ని ధనవంతులే మార్చిన మీ ప్రేమను బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. దారిద్ర్యం నుండి యేసయ్య మీ మరణం ద్వారా మీ రక్తం ద్వారా తండ్రి ప్రభువా మమ్మల్ని విడిపించి కృష్ణునందు ధనవంతుల ఇద్దరులకు సహాయం చేసే వ్యక్తులుగా తండ్రి మమ్మల్ని దీవించినటువంటి మమ్మందరం ఆరాధిస్తున్నాం తండ్రి, స్తుతిస్తున్నాం తండ్రి. దేవా మాకు వ్యతిరేకంగా ఉన్న శత్రువున్న సాతాను దేవా ప్రభువా శిలువ మరణం ద్వారా సంభవంగా ఓడించి దేవా ఘన విజయం, గొప్ప విజయం, నిత్యమైన జయం శిలువ మరణం ద్వారా తండ్రి మాకు అందరికీ ప్రభు మీరు అనుగ్రహించే ప్రత్యేకం స్తుతిస్తున్నాం తండ్రి. మేము శిలువ మరణం ద్వారా మీరు అనుగ్రహించిన జయం కొనియాడుతున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. మేము దేవా కొనియాడుతున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దేవా మీకు ఆరాధన తండ్రి. అలాగే ప్రతి శాపాలు దేవా మీరు శిలువలో మోసుకొని మన్నించి ధర్మశాస్త్ర శాపం నుండి విడిపించి దేవా క్రీస్తు నందు దేవా ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు అనుగ్రహించి దేవా మమ్మల్ని దీవించినప్పుడు దేవా స్తుతిస్తున్నాం తండ్రి. దేవా మాకు ఇచ్చిన దీవెనను బట్టి ఆరాధిస్తున్నాం తండ్రి. యేసే మీరే మా ఆశీర్వాదం, మీరే మా దీవెన తండ్రి. మీకు ఆరాధన యేసే, మీకు ఆరాధన తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. దేవా మేము వందనాలు తండ్రి, వందనాలు తండ్రి. ఓహిబన శివరు కోరుబిన శివారు కోరుబిదే ఇప్పుడు వచ్చిన అందరూ ఆమె ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు తండ్రి. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క పరిశుద్ధులను బట్టి మేము స్తుతిస్తున్నాం. రక్తం వేసి మీ రక్తం ఇచ్చుకొని కొన్న అందరిని బట్టి స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్కరి కొరకు మీరు ప్రాణపడిన బట్టి వందనాలు. ఆ సత్యం అందరు గ్రహించండి. పరిశుద్ధాత్మతో బలమైన కార్యం దయచమని మేము ప్రార్థనిస్తున్నాం తండ్రి. అందరం సత్యం గ్రహించుకొని అందరం రక్షణ పొందినట్టు అందరం దేవా మీ ప్రియ కుమార్తెగా పరిశుద్ధాత్మ నింపబడి వాక్యత నింపబడి బ్రతైన గొప్ప అనుభవం ప్రతి ఒక్కరికి వేసే దయచమని యేసునామములో దేవ మేమందరూ ప్రార్థనిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవా మీరు సహాయం చేస్తున్నట్టు వందనాలు తండ్రి. బలమైన దూదలు ద్వారా మమ్మల్ని అనుదినం కాపాడుతున్నట్టు స్తుతిస్తున్నాం తండ్రి. ఇంకా కూడా కాపాడమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు దేవా దీవిస్తున్నాం తండ్రి. మరి ఆత్మలో అధికంగా బలపరచబడిన తండ్రి, మానసికంగా బలపరచబడిన దేనేమో జీసస్ మా శరీరానికి చక్కని ఆరోగ్య ప్రతి ఒక్కరికి దయచేమో తండ్రి. తల్లుండి అరకాలకు అన్ని యేసునామములో నార్మల్ దేనేమో చేసి పనిచేయనకు తండ్రి. శరీరంలో ఎవరైనా బాధతుండే తండ్రి, బాధలు దూరం అయిపోయినా, బలహీనతలు దూరం అయిపోయిన, రోగాత్మ యేసునామములో పారిపోయిన దేనేమో చేసి ఎవరైనా దారిద్ర్య అనుభవం ఉండే దారిద్ర్యం దురాత్మ పారిపోయినా కానీ ప్రార్థన అప్పు తొలగిపోయిన యేసునామములో ప్రతి బలహీనత దూరం అయిపోయిన యేసునామములో తండ్రి నన్ను బలపరచువానందు సమస్తం చేయగలను అని చెప్పిన వాక్యం పంపిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మతో మీరు అనుదినం బలపరచినట్టు స్తుతిస్తున్నాం తండ్రి. మమ్మల్ని క్రీస్తు పత్రులుగా మార్చినట్టు వందనాలు. క్రీస్తు యొక్క సౌర్యవాసన మమ్మల్ని మార్చినట్టు వందనాలు తండ్రి. పరిశుద్ధమైనది సమృద్ధి దేవా అందరి నుండి సమృద్ధి ప్రయోజనకాన్ని ప్రార్థనిస్తున్నాం. మహిమ నుండి అదే మహిమలోనికి మమ్మల్ని అందరినీ నడిపిస్తున్నట్టు దేవా మీకు ఆరాధన తండ్రి, స్తోత్రం తండ్రి. వందనాలు తండ్రి. దేవా మీరు ఇచ్చిన మంచి రోజుని బట్టి ఒక్కసారి కూడా స్తుతిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. దేవా మీకు ఆరాధన తండ్రి. ఈ రోజు దేవా మీరు ఇచ్చిన రోజుని బట్టి స్తోత్రం. ఈ రోజు ఎంత శ్రేష్టమైనదని గ్రహింపు పరిశుద్ధాత్మ మాకు దేవా గ్రహింపు దయచేయమని ప్రార్థనిస్తున్నాం. ఆ గ్రహింపు దయచేయమని ప్రార్థనిస్తున్నాం. దేవా మీ రక్తం మీద అభిస్తున్నాం, మహిమ మీకే అభిస్తున్నాం. యేసునామములో ప్రార్థనిస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.